190 దేశాలు రెడ్ నోటీస్ ఇచ్చింది ఒక క్రిమినల్ మీద. ఆయన ఒక స్మగ్లర్ కూడా. కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇంటర్పోల్ కూడా అర్థం కాలేదు. శేషాచలం అడవుల్లో నేను 4-5 రాత్రులు అక్కడే పడుకొని అక్కడే ఫారెస్ట్ ఆఫీసర్స్ తోనే ఉన్నారు. ఫారెస్ట్ కమాండోలతో, ఓకే, ఇంకొకసారి స్మగ్లర్లతో. మనకి నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. అవును. స్మగ్లర్లు అంటే యాక్చువల్లీ వాళ్ళు వుడ్ కట్టర్స్. అసలు స్మగ్లర్ రాడు అడవికి. స్మగ్లర్లు కొన్ని ఆనవాళ్ళు వదిలేస్తుంటారు. ఆనవాళ్ళు అంటే వాళ్ళు కావాలని వదలటం కదా, వాళ్ళు వండుకుంటారు అన్నము, లేకపోతే వాళ్ళు సిగరెట్లు పడేస్తారు. ఇదంతా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళటం అంటే చావుని కొని తెచ్చుకోవటమే. 70 ఏళ్ళు పట్టుతుంది అడవిలో చెట్టు పెరగటానికి, అది మంచి హార్ట్వుడ్ రావటానికి. నీకు 70 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉండాలి. ఈ ఎర్రచందనం ఉపయోగాల్లో మెయిన్ బాగా హై ఏ గ్రేడ్ ఏమో మనం షెమ్షీన్ అని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ జపాన్లో. ఎర్రచందనం స్మగ్లింగ్ ఈరోజు విషయం కాదు. చైనాలో 14-15వ శతాబ్దంలో చైనా రాజులు ఇక్కడి నుంచి ఎర్రచందనం తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ రాజమందిరాల్లో ఫర్నిచర్ చేర్చుకునేవాళ్ళు. అంటే అక్కడ రాయలసీమ ఎక్కడ పెరగదు. రాయలసీమలో శేషాచలం ఎక్కువ చెప్తున్నా, తిరుపతి వెంకన్న పాదాల చెంత తప్ప ఎక్కడా పెరగదు. 1 టన్ను 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఉంటుంది బయట. ఏ గ్రేడ్ టన్ను. 60 లక్షల చెట్లు కొట్టేశారు. దాదాపు 80-90% పోయింది. ఇప్పుడు 10-5% ఆ రేంజ్లోనే మిగిలింది. అంత స్మగ్లర్స్. మన హ్యూమన్ ఎయిర్ అంటే మామూలు అనుకుంటాం, అది స్మగుల్ చేస్తున్నారు. దానికే 100,000 కోట్ల విలువైన స్మగ్లింగ్ నడుస్తుంది. ఒక ఇయర్లో 900 కోట్ల స్మగ్లింగ్ జరిగింది. కూలీ ఏం చెప్పలేడు. ఈ మధ్యలో వాళ్ళు పైన వాళ్ళు దొరికినప్పుడు ఎవరికి పంపిస్తారంటే సాహుల్ ఆయన పేరు వస్తూ ఉంది. క్రాప్ అప్ అయితే వాళ్ళకు కూడా తెలియదు ఎట్లుంటారో. ఇతను ఇంటర్పోల్స్ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. ఎవరు పట్టుకోలేదు, ఎవరికి ఎక్కడ ఉందో తెలియదు. ఫస్ట్ అతన్ని కనిపెట్టింది నేను, నాతో పాటు తీసిన ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్. దుబాయ్ వరకేమో దీంట్లో వెళ్తుంది, ఏదన్నా పత్తి అనో, చిల్లీస్ అనో, ఐరన్ అనో, స్టీల్ అనో, వేరే ప్రొడక్ట్స్ అనో దానిలాగా వెళ్తుంది. కంటైనర్ లోపల ఇది ఉంటుంది, బయట అది సీల్డ్ అయి ఉంటుంది. సింగపూర్, హాంకాంగ్ ద్వారా చైనాకి పంపిస్తాడు. బట్ వీ ట్రాక్డ్ ఇట్ లైవ్. వాట్ హ్యాపెండ్ విత్ ఆన్ కెమెరా. కస్టమ్స్ వాళ్ళు కూడా ఎక్స్రే మిషన్ ఆపేస్తారు స్కాన్ చేయకుండా. ప్రతి ఒక్క చైన్ కూడా పాలిటిక్స్ ఉంది, పోలీస్ ఉంది, కస్టమ్స్ ఉంది, మీడియా వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. దుబాయ్లో అతను చాలా 100 కోట్లు, ఇప్పుడే $140 మిలియన్ సంపాదించాడు 2015కి. అన్ని ఉపయోగాలను చెట్టు, అరుదైన చెట్టు, మన వృక్ష సంపద, మన కార్బన్ సింక్, మన అడవి. ఎక్కడో దుబాయ్లో కూర్చున్నోడు కొట్టుకెళ్ళిపోయి ఎక్కడో చైనాకి అమ్మేసి. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ పొడుగు తల్లి ఈ భూమి మీద మనకి ఆక్సిజన్ ఇచ్చే కార్బన్ సింక్ పోతుంది, మన ఎన్వైరన్మెంట్ డెస్ట్రాయ్ అవుతుంది, మన ప్లానెట్ డెస్ట్రాయ్ అవుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ ఇంటర్వ్యూ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ హ్యూమన్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. సో ఫస్ట్ థింగ్ టాపిక్ వచ్చేసి 190 దేశాలు రెడ్ నోటీస్ ఇచ్చింది ఒక క్రిమినల్ మీద. ఆయన ఒక స్మగ్లర్ కూడా. సో కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇంటర్పోల్ కూడా అర్థం కాలేదు. కానీ మన దగ్గర ఉంటున్న ఒక జర్నలిస్ట్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఎడిటింగ్ కమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆయన. సో ఆయన ఆ కేసుని ఎలా చేజ్ చేశారు, అంత పెద్ద మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ని ఎలా ఛేదించాడు, ప్రతి ఒక్క విషయం కూడా ఈ ఇంటర్వ్యూలో నేను మీ ముందరికి తీసుకురాబోతున్నాను. సో బేసిక్గా ఫారెస్ట్ అంటే మనందరికి గుర్తొచ్చేది వీరప్పన్. కానీ వీరప్పన్ కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు మోస్ట్ వాంటెడ్గా. ఆయన ఎవరో కాదు, షాహుల్ హమీద్. సో ఈ స్మగ్లర్గా ఎలా తయారయ్యాడు ఈ వ్యక్తి, అండ్ ఈయనని ఈ జర్నలిస్ట్ ఎలా చేజ్ చేశారు, ప్రతి ఒక్క విషయం కూడా ఈ ఇంటర్వ్యూలో మనం ముందర తీసుకొస్తున్నాం. మన ముందరున్న వ్యక్తి ఎవరో కాదండి, సుధాకర్ రెడ్డి ఉడుముల గారు మన ముందర ఉన్నారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినా. సో ప్రతి ఒక్క విషయం కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సుధీర్, ఎలా ఉన్నారు? బాగున్నాను సుధీర్, థ్యాంక్ యూ. యా సార్, వన్ థింగ్ సార్, ఇప్పుడు మేము ఉండే వృత్తి మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారో, వీ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్.
అంటే ఒక డాక్యుమెంటరీ చేయాలన్నా, ఒక గట్ ఫీలింగ్ ఉండాలన్నా, ఒక నిజం రాయాలన్నా అని సరే మీరు ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వలేదు. అండ్ మీరు లైక్ ట్రూత్ నమ్మారు అనుకునే మీ వెనుకల మీరు చేసే పనికి చాలామంది సపోర్ట్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా ఈ జర్నీ నేను ప్రజెంట్ చేసినందుకు కూడా నేను ఎప్పటికీ ఒక మెమరీలా ఎత్తి పెట్టుకుంటాను సార్. సో మీ గురించి మేమంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని తెలుసు, బట్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జర్నలిజంలో ఉన్నారు? యాక్చువల్గా నేను మైక్రోబయాలజిస్ట్ని మొదట, అంటే మల్టీ ఫేసెట్స్ ఉన్నాయి సార్. చాలా చదువుకున్నాను. మైక్రోబయాలజీ చదువుతున్నప్పుడు నాకు ఒకరోజు నేను మైక్రోబయాలజీ ల్యాబ్లో బ్యాక్టీరియా గ్రోత్ స్ట్రీక్ చేస్తున్నాం, పెట్రీ ప్లేట్స్ అంటారు. ఓకే. చేస్తుంటే నాకు అనిపించింది, అంటే మీకు తెలుసు కదా ఫేమస్ కథ, ఆర్కమిడిస్ బాత్ టబ్లో ఉండి నేకెడ్గా యురేకా అని అరుస్తాడు కదా, అట్లా నాకు యురేకా మూమెంట్ అన్నట్టు అది. ఓకే. అంటే ఇది నాకు కప్ ఆఫ్ టీ కాదు, మైక్రోబయాలజీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో నా కప్ ఆఫ్ టీ జర్నలిజం అని అప్పుడు రియలైజ్ అయ్యాను. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా నేను పెరిగాను, రైతుల కష్టాలు చూశాను, అట్లనే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది నేను జర్నలిజం టేకప్ చేయాలని. అట్లా నేను ఫస్ట్ నా స్టోరీయే ఈనాడులో నేను పనిచేశాను. మొదట పనిచేసినప్పుడు నా ఫస్ట్ స్టోరీ డ్రగ్ రాకెట్ను పట్టుకోవటం. అది విజయవాడలో జరిగింది. ఒక డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని నేనే ఒక డ్రగ్ బయర్గా వెళ్ళి కనుక్కొని పట్టుకోవటం, దాంతో స్టార్ట్ అయింది. తర్వాత ఒక చిన్న కుంభకోణం, అప్పుడు గడ్డి కుంభకోణం, ఒక 9 lakhs అప్పుల్లో, టాకింగ్ అబౌట్ 27 years ago. సో అప్పుడు జరిగిన కుంభకోణం బయట పెట్టాను. సో అట్లా స్టార్ట్ అయిన నా ప్రస్థానం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎడిటర్గా ఉన్నాను. ఎందుకంటే జర్నలిజం లక్ష్యం, సరే జర్నలిజం పక్కదోవ పట్టింది, జర్నలిజం ఇవన్నీ అన్ని వృత్తుల్లో మాదిరిగా ఇందులో కూడా మెలీస్ వచ్చింది. కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఒక కిక్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన ఒక మంచి ప్రొఫెషన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో. మళ్ళీ ఇన్వెస్టిగేటివ్ పరిశోధనాత్మక జర్నలిజం. అంటే మనకు చెప్తారు కదా, రవిగాంచని చోట కవిగాంచును, కవిగాంచని చోట కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. అంటే ఎక్కడ చీకటి ఉంటుందో ఆ చీకటిని కనిపెట్టి, ఆ చీకటిని ప్రపంచానికి, చీకటి అంటే అది కరప్షన్ కావచ్చు, ట్రాఫికింగ్ అవ్వచ్చు, మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, లేకపోతే స్మగ్లింగ్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ మనం అనుకుంటున్నాం, ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అందరికీ తెలుసు, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి. బట్ అసలు ఎవరు డెప్త్, చాలా మందికి తెలిసింది ఏంటంటే లోకల్గా కూలీల్ని అరెస్ట్ చేస్తే స్మగ్లర్ని అరెస్ట్ అని చెప్పి ఇక్కడ వరకు ఆగిపోద్ది. అసలు ఇందులో నెక్సస్ ఏంటి, ఇందులో ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, ఇందులో ఉన్న పెద్ద బడా స్మగ్లర్లు ఎవరు, పెద్ద పుష్పాలు ఎవరు, పెద్ద అంటే మనం పుష్ప సినిమా చూసినప్పుడు అల్లు అర్జున్ పాత్రలో ఒక పాత్ర, పుష్ప పాత్ర వేస్తాడు, అది ఒక స్మగ్లర్ పాత్ర. అంతకు మించిన పుష్పాలు ఉన్నారు ఇప్పుడు నా బుక్లో, నేను రాసిన బుక్లో కానీ. సో ఇదంతా రాయటానికి ఒక కమిట్మెంటు, ఒక ప్యాషను, అంటే ఆ సబ్జెక్ట్ మీద మొదటి నుంచి. ఎందుకంటే ఇది మన తెలుగు ప్రాంతం అయిన రాయలసీమలో మాత్రమే దొరికే అరుదైన చెట్టు. ఈ చెట్టు గురించి మనం రాస్తూ ఉండి దాని గురించి చాలా వింతలు, విశేషాలు, ఆ చెట్టు గురించి మీరు అడిగితే ఎన్నైనా చెప్పగలను. అంత అద్భుతమైన చెట్టు మనకు మాత్రమే పరిమితం. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. అందుకనే ఆ ప్యాషన్తో నేను దీని మీద వర్క్ చేస్తూ వచ్చాను. మనం అనుకుంటే అంటే ఏంటి అంటే నాకు అందరికీ ఒక కిక్ అనేది ఉంటుంది. బట్ సుధీర్, మీకు ఒక మంచి ఇంటర్వ్యూ చేస్తే మీకు కిక్ ఉంటుంది. అట్లా ప్రతి వ్యక్తికి, అంటే ఏ జాబ్ చేసే వ్యక్తికైనా, లేకపోతే ఏ వృత్తి, లేకపోతే ప్రవృత్తి, వాళ్ళకు ఒక కిక్ వస్తుంది. ఇప్పుడు ఒక చెఫ్ ఉంటే బాగా వండితే ఒక కిక్ వస్తుంది. సో అట్లా నాకేంటంటే కిక్, ప్రతిరోజు ఉదయాన్నే నా బైలైన్ సుధాకర్ రెడ్డి, ఉడుముల సుధాకర్ రెడ్డి అనే బైలైన్తో ఒక కరప్ట్ అధికారినో, ఒక అవినీతి, ఒక అక్రమార్కుడినో, ఒక కబ్జాదారునో మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు నాకు కిక్ వస్తుంది. ఆ బైలైన్ నాకు అంటే ఈ డోపమైన్ అంటారు. డోపమైన్ ఏంటంటే ఈ రీల్స్ చూసే వాళ్ళందరికీ డోపమైన్ రిలీజ్ అవుతుంటుంది. నాకు ఉదయాన్నే నా డోపమైన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెన్ ఐ సీ మై బైలైన్, నా బైలైన్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కిక్. ఆ బైలైన్ ఏంటి, మామూలు స్టోరీలు కాదు, మంచి పరిశోధనాత్మక స్టోరీలు రాసినప్పుడు నాకు బాగా అది వస్తుంది. సో ఈ కిక్ అంటే ఐ మీన్ టు సే దట్ ఇంపాక్ట్ఫుల్ జర్నలిజం. అంటే పరిశోధనాత్మక జర్నలిజానికి ఉన్న లక్షణం ఏంటంటే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అంటే మనం చేసే ప్రతి పనైనా
మనం ఒక సినిమా చూసాము, ఎక్కువ మంది చూస్తే సంతోషం, అవును, అది ఫ్లాప్ అయితే సంతోషం లేదు. అట్లనే మీరు ఇంట్లో ఏదైనా చేశారు, లేకపోతే ఆఫీస్లో ఏదైనా చేశారు, దానివల్ల ఇంపాక్ట్ అయితే ఇది కరప్ట్ అధికారులను ఎక్స్పోజ్ చేయటమే కాదు, ఒక పేదల కష్టాలు, ఒక రైతుల గురించి రాసినప్పుడు రైతుల ఆత్మహత్యలు, ఆ రైతులు హైకోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది నేను రాసిన వార్తలకి, తీసుకొని వాళ్ళందరికీ పరిహారం ఇచ్చింది, ఆత్మహత్య చేసుకున్న అనేక మంది రైతులకి. అట్లనే హైదరాబాద్లో మ్యాన్ హోల్స్లో పడి చచ్చిపోతున్న కుటుంబాల గురించి రాసినప్పుడు వాళ్ళందరికీ 10 లక్షలు, వాళ్ళు నా పేపర్ క్లిప్పింగ్ పట్టుకొని ఆ మీటింగ్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆ డబ్బులు ఇస్తుంటే అది కిక్. సో అది హ్యాపీనెస్. బట్ అంటే మీ కిక్స్లో మేము వింటున్న కొద్దీ ఎన్నో ఉన్నాయి సార్. అంటే లైక్ అంటే నిద్రపోతున్న వాడిని లేసి ప్రపంచాన్ని చూడన్నట్లుంది సార్. అంటే మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉంటుంది, కానీ కొంతమంది ద్వారా మన ముందరికి వస్తుంది. సో మీ ద్వారా ఈరోజు ఆ రెడ్ శాండిల్వుడ్ స్మగ్లింగ్, ఎందుకంటే శేషాచలం అడవుల్లో అంటే చాలామందికి గంధపు చెక్కలు, ఈ స్మగ్లింగ్ ఇవన్నీ గుర్తొస్తాయి, కానీ ఎక్కువ మందికి స్మగ్లర్స్ అంటే వీరప్పన్ అనే పేరు తెలుసు. కానీ షాహుల్ హమీద్ అండ్ మోస్ట్ వాంటెడ్ ఫెలో, అది కూడా వీరప్పన్ తర్వాత ఆ రేంజ్లో ఉన్న వ్యక్తి గురించి చాలా తక్కువ మందికి కొద్ది రోజులు మాత్రమే తెలిసింది. కానీ ఇప్పటి వరకు కూడా మోస్ట్ వాంటెడ్ ఉన్న వ్యక్తిని ఇంటర్పోల్ ద్వారా వాళ్ళు కూడా పట్టుకోలేకపోయేసరికి మీరు అతన్ని ఛేదించారు. సో నాకు ఈ జర్నీ గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. అయితే నేను మామూలుగా రెగ్యులర్గా వార్తలు రాస్తున్నాను, షాహుల్ హమీద్ కూడా అప్పుడప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో, ఎందుకంటే మనకు ఫస్ట్ దొరికేది కూలీలు దొరుకుతారు. మీరు పుష్ప సినిమాలో కూడా చూసుంటారు, కూలీలు కొడుతుంటారు. ఈ పుష్పరాజు కూడా మొదట్లో కూలీనే. అంటే ఈయన నేటివ్ ఎక్కడ? ఎవరు? ఈ షాహుల్ హమీద్ది చెన్నై. ఓకే. సో షాహుల్ హమీద్ ఏంటంటే హై ఎండ్, అంటే టాప్ లెవెల్లో ఉన్నాడు. ఆ టాప్ లెవెల్లో ఉన్న ఇతను నేటివ్ చెన్నై. మొదట ఇతను ఈ షాహుల్ హమీద్ ఒక సిగరెట్ స్మగ్లర్, ఇండోనేషియా నుంచి స్మగ్ల్డ్ సిగరెట్స్. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూస్తే ఈ వార్నింగ్ లేకుండా సిగరెట్ బాక్సులు ఉంటాయి. ఓకే. అవన్నీ స్మగుల్. మీరు ఏ డబ్బాకి వెళ్ళినా నాకు ఫారెన్ సిగరెట్, ఇండోనేషియన్ సిగరెట్ అడిగితే ఇస్తాడు. దానికి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో ఆ సిగరెట్ స్మగ్లింగ్ ఇప్పుడు అవుతుంది, స్మగ్లింగ్. నేను ఆ స్మగ్లింగ్ కూడా చాలాసార్లు ఎక్స్పోజ్ చేశాను, రైడ్స్ అయినాయి, బట్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మీకు తెలుసు కదా. సో అతను స్మగ్లరు. ముందు హ్యాండ్ కర్చీఫ్లు అట్లా అమ్ముకునేవాడు ఆ బిజినెస్, తర్వాత స్మగ్లింగ్లోకి వచ్చాడు, సిగరెట్ స్మగ్లింగ్. అదేంటి ఒక సాధారణ చిన్న టైప్ స్మగ్లర్ అక్కడ కస్టమ్స్లో. అంటే ఏజ్ ఎంత ఉంటుంది సార్ అతనిది? అప్పుడు 25 అట్లా ఉంటుంది, 25-30 ఆ ఏజ్లో. సో దెన్ అక్కడి నుంచి మేము చెన్నై పోర్ట్ వెళ్ళాం, అది ట్రాక్ చేయడానికి. కసిమేడు అనే విలేజ్లో, చెన్నై పోర్ట్ పక్కన, ఇప్పుడు అది సిటీలో కలిసిపోయింది. కసిమేడు అంటే హార్బరు, చెన్నై హార్బర్ అంటే పెద్ద హార్బర్, భారతదేశంలో ఉన్న ఆ ప్రాంతంలో ఆయన పెరిగిన ప్రదేశం. ఆయన అందరినీ అక్కడికి వెళ్ళి కలిసాము. కలిసి డాక్యుమెంటరీ ఏదైతే అమెజాన్ ప్రైమ్లో వచ్చిందో, ప్లానెట్ కిల్లర్స్ అనే డాక్యుమెంటరీ కోసం చేసినప్పుడు ఇతను ఒక అంటే ఇట్స్ ఎవల్యూషన్ ఆఫ్ ఒక క్రిమినల్, ఒక స్మగ్లర్ ఎవల్యూషను మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక సాధారణ వ్యాపారి సిగరెట్ స్మగ్లర్ అవుతాడు, అక్కడి నుంచి మెల్లగా పోర్ట్లో కిటుకులు తెలుసుకుంటాడు, కస్టమ్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, లేకపోతే అక్కడున్న ఎక్స్పోర్టర్స్తో ఫ్రెండ్షిప్ చేసి, అక్కడి నుంచి చేసి ఇక్కడి నుంచి సరుకు వస్తుంది, అది దుబాయ్ ద్వారా చైనాకి, చెన్నై పోర్ట్ నుంచి చైనాకి, సింగపూర్, హాంకాంగ్ ద్వారా చైనాకి పంపిస్తాడు, చైనా, జపాన్ ఇట్లా దేశాలకి ఈ స్మగుల్డ్ ఎర్రచందనం. సో ఇక్కడున్న స్మగ్లర్లతో, అంటే మన గంగిరెడ్డి ఉన్నాడు, తర్వాత ఇప్పుడైతే రామ్నాథ్ రెడ్డి అనేవాడు యాక్టివ్ ఉన్నాడు, భాస్కర్ అని ఉన్నాడు, భాస్కర్. దెన్ ఇక్కడ చాలామంది ఉన్నారు స్మగ్లర్స్, ఏటీ మైదీన్ ఉన్నాడు, పార్థిబన్ ఉన్నాడు. ఇలాంటి స్మగ్లర్లు అందరితో ఒక నెట్వర్క్. ఈ స్మగ్లర్ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే, మనకు శేషాచలంలోనే కాకుండా చెన్నైలో ఉంటారు, ప్లస్ చెన్నైలో రెడ్ హిల్స్ అనే ప్రాంతం ఉంది, ఇది ఒక నోటోరియస్ ప్రాంతం. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ స్మగ్లర్లు అక్కడ ఎక్కువ మంది ఉంటుంటారు. అట్లనే బెంగళూరులో కటిగినహల్లి అనే ప్రాంతం ఉంది, అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళటం అంటే చావుని కొని తెచ్చుకోవటమే. సో చాలా డేంజరస్ ప్రాంతాలు మేము వెళ్ళి అక్కడ షూట్ చేసాము. ప్లస్ నా బుక్ రాసినప్పుడు, ముందు బుక్ వచ్చింది కదా, రాసినప్పుడు కూడా ఈ డేంజరస్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జనాలను చూసి, దీనికి చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. మనం ఇతన్ని ట్రాక్ చేయాలంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్. అవును, మనం ఏంటంటే పోలీస్ ద్వారా తెలుసుకున్నది, ఏజెన్సీల ద్వారా తెలుసుకున్నదే కాకుండా డాక్యుమెంట్స్లో, కోర్టు డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలు తెలుసుకోవటమే కాకుండా మనం ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇతని బినామీలు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు అతను ఒక బినామీ ఉన్నాడు అతనికి. అతను ఒక రాజకీయ పార్టీలో చెన్నైలో
ఏఐడిఎంకే అనే ఒక రాజకీయ పార్టీస్లో అతను యాక్టివ్గా ఉండేవాడు. సో అతన్ని మేము ట్రాక్ చేసాం. చెన్నైలో ఒక మెట్రో స్టేషన్, అన్నానగర్ మెట్రో స్టేషన్ వెనకాల ఇల్లు. అతన్ని ట్రాక్ చేసి అతని ఇంటికి వెళ్ళి మేము అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించాం. సో అతని మీద అంటే ఒక స్టోరీ కూడా వచ్చింది మా టైమ్స్లోనే. ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే సాహుల్ హమీద్ 8 కోట్ల విలువైన ఆస్తి అమ్మేస్తాడు. ఓకే. ఆ ఇన్వెస్టిగేషన్లో అప్పుడు మేము చెన్నై వెళ్ళాము. వెళ్ళి అతన్ని పట్టుకొని అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ని మేము అది బయట పెట్టాము. సో తర్వాత కేసులు అయినాయి, ఇదంతా అయినాయి. సో ఇది అంటే ఇట్స్ అడవుల్లో తిరగాలి, స్మగ్లర్లతో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ శేషాచలం అడవుల్లో నేను 4-5 రాత్రులు, పగలు రాత్రులు అక్కడే పడుకొని అక్కడే ఫారెస్ట్ కమాండోలతో, ఇంకొకసారి స్మగ్లర్లతో. ఎందుకంటే మనకి నాణానికి బొమ్మ బొరుసు 2 ఉంటాయి. స్మగ్లర్లు అంటే యాక్చువల్లీ వాళ్ళు వుడ్ కట్టర్స్. అసలు స్మగ్లర్ రాడు అడవికి, వీడి ప్రాణం వాడికి డబ్బు, వీడికి వచ్చినందుకు కూలీ వస్తుంది. అందుకని నేను వాళ్ళ కూలీలు అని డిఫరెన్షియేట్ చేస్తాను. మన వాళ్ళు స్మగ్లర్లు అని చాలామంది చంపేశారు, ఒక 20 మందిని కాల్చి చంపేశారు. సో స్మగ్లర్కి కూలీకి తేడా. కానీ వీడు స్మగ్లింగ్లో పార్టే, వీడు చేసిన తప్పే. ఓకే. కానీ వీళ్ళతో గడిపినప్పుడు అడవిలో కీకరారణ్యం, ఇప్పుడు ఎంట్రీ రూట్స్ ఉంటాయి శేషాచలానికి, చాలా ఎంట్రీ రూట్స్. ఈ రోజు కూడా పట్టుకోలేకపోతున్నారు. ఎంత ఉన్నా కానీ ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే ఆ ఎంట్రీ రూట్స్ ఎక్కువ, ఎగ్జిట్ రూట్స్ ఎక్కువ, అడవి పెద్దది, అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది. సో అడవిలోకి వెళ్ళి ముందు అర్ధరాత్రి బయలుదేరుతారు, కొంత సర్ది కట్టుకొని. ఎందుకంటే 2-3 రోజులు ఉండాలి. ఇక్కడ ఒక మేజర్ థింగ్ ఏంటంటే అడవిలో చెట్టును కనిపెట్టాలి, కొట్టగలిగిన చెట్టుకి. అంటే ఎర్రచందనం చెట్టును కనిపెట్టాలి, దాంట్లో మళ్ళీ ఆ కొట్టే సైజు ఉండాలి. 70 ఏళ్ళ వయసు ఉన్న చెట్టు కొట్టాలి. ఓకే. క్వాలిటీ కూడా ఉంటుంది. క్వాలిటీ అదే, అది మెయిన్. క్వాలిటీ గురించి మనం ఎక్స్ట్రా ఎలాబరేట్గా మాట్లాడవచ్చు. 70 ఏళ్ళు పట్టుతుంది అడవిలో చెట్టు పెరగటానికి, అది మంచి హార్ట్వుడ్ రావటానికి. ఆ వేవీ గ్రెయిన్ అంటే ఈ క్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు చెట్టులో మామూలుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో సాప్వుడ్ నుంచి హార్ట్వుడ్ ఫామ్ అవటం మొదలు పెడుతుంది. హార్ట్వుడ్ అంటే గట్టి వుడ్ మధ్యలో ఉంటుంది, మనం కట్ చేస్తే లోపల. ఆ వుడ్ని ఫర్నిచర్కి, చైనాలో ఫర్నిచర్కి, జపాన్లో ఇన్స్ట్రుమెంట్స్కి వాడతారు. షిమ్షీన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్కి మీకు పుష్ప సినిమాలో కూడా చూపిస్తాడు. సో ఆ ఇన్స్ట్రుమెంట్కి వాడతారు, ప్లస్ ఈ ఫర్నిచర్కి వాడతారు. అది మామూలు పనికిరాదు, ఏ గ్రేడ్ వుడ్డే పనికొస్తుంది. సో ఏ గ్రేడ్ వుడ్ ఉన్న చెట్లు వెతకాలి వీళ్ళు. ప్లస్ ఇది వెతికిన తర్వాత దాన్ని కట్ చేయాలి, దాని తోలు అంటే ఆ బార్క్ తీసేయాలి, పైన తీసేసి దాన్ని కట్ చేసి వీపుల మీద ఎంత బరువు ఉంటుంది అనుకున్నారు ఒక్కొక్కటి, ఆ బరువు ఉన్నవి తీసుకొని మళ్ళీ అడవంతా దాటుకుంటూ రావాలి. ఓకే. దాటుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత స్టామినా, బక్కగా ఉంటారు కానీ స్టామినా, లైక్ అథ్లెటిక్, అథ్లెట్స్ సన్నగా ఉంటారు కానీ అథ్లెటిక్ బాడీ, ఫిట్నెస్. అది తీసుకొని అందరూ చేయలేరు ఆ కూలి పని. తమిళనాడులో ఉన్న జవాదు హిల్స్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయగలరు. వీళ్ళంతా ఒకప్పుడు వీరప్పన్ కోసం పనిచేసిన వాళ్ళు. ఓకే. అంటే కొంతమంది ఆ పక్కనున్న ప్రాంతాల్లో వాళ్ళకి ఇప్పుడు వీరప్పన్ లేడు, శాండిల్వుడ్ లేడు కాబట్టి శాండిల్వుడ్ వేరు, రెడ్ శాండర్స్ వేరు. శాండిల్వుడ్ అంటే చందనం, రెడ్ శాండిల్వుడ్ అంటే ఎర్రచందనం. శాండిల్వుడ్ మంచి సువాసన వస్తుంది, ఎర్రచందనానికి అంత సువాసన ఉండదు. ఇది కలర్ రెడ్గా ఉంటుంది. దీని యూజెస్ వేరు, దీని వాల్యూ ఎక్కువ ఎర్రచందనానికి. అక్కడ అడవిలో ఉండాలి మనం. సో అడవిలో ఉన్నాను, దానికి మన ఊరికినే యాక్సెస్ ఇవ్వరు పోలీసు వాళ్ళు కూడా, కమాండోస్ కూడా, లేకపోతే వీళ్ళు ఊరికినే ఎవరు వెళ్తే వాళ్ళకి ఇవ్వరు. అట్లనే స్మగ్లర్లు అయితే అసలే ఇవ్వరు, వాళ్ళు ఇంకా కేర్ఫుల్. సో ఇందులో జర్నీలో ఎలా కనిపెట్టామంటే మన మీద ట్రస్ట్ ఉండాలి. వీడు సిన్సియర్ జర్నలిస్టు, వీడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అనే ఒక ట్రస్ట్ ఉండాలి. మనకు సోర్సెస్ డెవలప్ అవ్వాలి, ఈ నెట్వర్క్లో మనకు తెలియాలి. ఇప్పుడు గంగిరెడ్డి ఇంటికి వెళ్ళాలి, అందరిని 7 చోట్ల మార్చాడు. అవును. సో ఆయన ఇంటర్వ్యూ చేశాము. తర్వాత సాహుల్ హమీద్ని, అది వీ కెన్ ఎక్స్ప్లెయిన్ హౌ వి ట్రాక్డ్ హిమ్ ఇన్ దుబాయ్. ఫస్ట్ థింగ్ సార్, ఇప్పుడు షాహుల్ హమీద్ అంతవరకు మీరు అన్నట్లు సిగరెట్ స్మగ్లింగ్ చేసేవాడు. మరి ఆ తర్వాత ఎర్రచందనంలోకి చేంజ్ అవ్వాలని ఎలా వచ్చింది? అంటే తమిళ్లో ఉన్న వ్యక్తి చిత్తూరుకు వచ్చి కడప, శేషాచలం అడవులు ఇవన్నీ ఆక్యుపై చేయాలనేది ఎట్లా తెలిసింది? అది మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఈయనకి ఒక బాస్ ఉన్నాడు సాహుల్ హమీద్, ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటాడు. ఆ గురువు సాందనా మీరన్ అని, అతను తమిళియన్. అతను ఆల్రెడీ ఇందులో ఉన్నాడు, ఎర్రచందనం స్మగ్లింగ్లో. అంటే ఇక్కడి నుంచి కాంటాక్ట్, వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి కదా, ఇండియాలో మార్కెట్ లేదు దీనికి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎర్రచందనం స్మగ్లింగ్ ఈరోజు విషయం కాదు. చైనాలో 14-15వ శతాబ్దంలో చైనా రాజులు ఇక్కడి నుంచి ఎర్రచందనం తీసుకెళ్ళి వాళ్ళ రాజమందిరాల్లో
ఫర్నిచర్ చేర్చుకునేవాళ్ళు. అంటే అక్కడ రాయలసీమ ఎక్కడ పెరగదు. రాయలసీమలో శేషాచలం, నేను ఎక్కువ చెప్తున్నా, తిరుపతి వెంకన్న పాదాల చెంత తప్ప ఎక్కడా పెరగదు. ఈ ప్రాంతంలో మాత్రమే. అందుకనే దీన్ని ఎండమిక్ స్పీసీస్ అంటారు. ఎండమిక్ టు దిస్ రీజియన్. అంటే ఏ రీజియన్ అంటే శేషాచలం. దానికి ఒక టెర్రైన్ ఉండాలి. ఎర్రచందనం ఎక్కడ పెడితే అక్కడ పెరగదు. చాలామంది ఈ ప్లాట్లు అమ్మేవాళ్ళు మా దగ్గర ఎర్రచందనం పెరుగుతుంది, 20 ఏళ్లలో మీకు ఎంత లాభం అవుతుంది అని చెప్తుంటారు. అది అబద్ధం. ఓకే. ఎందుకంటే 20 ఏళ్లలో అన్లెస్ ఇట్ ఈస్ ఈవెన్ అడవిలో పెరిగినా మీకు మినిమం ఒక సి గ్రేడ్ వుడ్ రావాలని 50 ఏళ్ళు పెరగాలి. 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ లోపు పెరిగితేనే దానికి ఆ వుడ్ ఆ క్వాలిటీ, చైనాలో అమ్ముడుపోగలిగిన క్వాలిటీ వస్తుంది. ఓకే. అయితే ఈ మామూలుగా పొలాల్లో పెరిగినవి రాదు. దీనికి ఎందుకంటే కారణం ఒక స్లోపీ టెర్రైన్ ఉండాలి. మీరు శేషాచలం చూస్తే హిల్లీ టెర్రైన్ ఉంటుంది. స్లోప్ అంటే వాటరు నిలబడొద్దు, వాటర్ కావాలి, వాటర్ పారుతూ ఉండాలి కిందకి, వాటర్ని హోల్డ్ చేయొద్దు ల్యాండ్, సాయిల్. అదొకటి క్యారెక్టర్. రెండోది క్వాడ్జైట్ మినరల్ రిచ్ సాయిల్ కావాలి. కొంతమంది కడప శేషాచలం పాదాల చెంత కొంత పెంచారు, అది కొంతవరకు బెటర్ క్వాలిటీ. ఓకే. అంటే ఇట్స్ బిట్వీన్ క్వాలిటీ. రైతులు ఏ కృష్ణా జిల్లాలోనో ఎక్కడ పండించిన దానికన్నా ఈ నల్లమల్ల చుట్టూ ఉన్న ఆ కొండల పక్కన ఆ సాయిల్లో కొంతవరకు బెటర్. అది బెటర్. కొన్ని క్వాలిటీ వచ్చినాయి కొంతవరకు, కానీ నోవే కంపారబుల్ టు ఏ గ్రేడ్ ఆఫ్ అడవిలో పెరిగే ఏ గ్రేడ్ చెట్టు. ఓకే. సో ఏ గ్రేడ్ ఆ క్వాడ్జైట్ మినరల్ ఉండాలి, ప్లస్ ఆగ్రో క్లైమేటిక్ కండిషను, అంటే క్లైమేటిక్ ఉండాలి. తర్వాత ఇదేంటంటే ఈ ఆకులు మీకు తెలుసు కదా, సీడ్ దానికి రెక్కల్లాగా ఉంటాయి. సీడ్కి చిన్నగా డిస్పర్స్ అవ్వాలి కదా, సీడ్ డిస్పర్సల్లో అది డిస్పర్స్ అవుతుంటుంది. ఓకే. సో ఎర్రచందనాన్ని ఒక అతను అంటాడు, ఒక సైంటిస్టు, ఇది రాక్షస జాతికి చెందింది, దాన్ని ఎంత చంపాలన్నా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే నేను చెప్పాను 60 లక్షల చెట్లు కొట్టేశారు. 60 లక్షల చెట్లు ఓన్లీ షాహుల్ హమీద్, నాట్ సాహుల్ హమీద్. చాలా మంది. సాహుల్ హమీద్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ క్యారెక్టర్స్, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి సాహుల్ హమీద్. సో అలాంటి ప్రాంతంలో అక్కడే పెరుగుతుంది. సో అక్కడికి కూలీలను పంపాలి. ఎందుకంటే శాండిల్వుడ్ నాశనం అయిపోయింది. వీరప్పన్ను మీకు తెలుసు కదా, వీరప్పన్ను శాండిల్వుడ్ని మొత్తం ఆగం చేశాడు, అడవిని ఆగం పట్టించాడు, ఐవరీని ఏనుగు దంతాలు చంపేశాడు. సినిమాలు వచ్చినాయి, మన రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు, అందరు తీశారు. అతను చచ్చిపోయాడు, చంపేశారు కదా 2004లో. ఆ ట్రాప్లో చంపేస్తారు. నా బుక్లో ఒక చాప్టర్ ఉంటుంది, వీరప్పన్ లెగసీ అని. ఓకే. అయితే అక్కడ కూలీలు అంటే వాళ్ళకి టఫ్ బిల్ట్. అప్పుల్లో వీరప్పన్ దగ్గర అడవిలోకి వెళ్ళి ట్రైబల్స్, జవాదు హిల్స్లో ఉన్న వాళ్ళు టఫ్ బిల్ట్. నేను వెళ్ళాను, ఆ జవాదు హిల్స్ వెళ్ళాను, ఆ ట్రైబల్స్తో మాట్లాడాను. అక్కడ వింత ఆచారాలు కూడా ఉంటాయి. ఒక నాటు తుపాకీని పూజిస్తారు వాళ్ళు ఇంట్లో పెట్టుకొని. ప్లస్ వాళ్ళ పెళ్ళికి మనం సినిమాలో మీరు వైకింగ్స్ చూసుంటారు, అందులో పెళ్ళప్పుడు అందరు కూర్చొని స్కాల్ అని చెప్పి అందరు తాగుతూ చీర్స్ చెప్పుకుంటూ అక్కడంతా అదే సిమిలర్గా ఉంటుంది వాళ్ళ పార్టీ. నేను అటెండ్ అయ్యాను. వాళ్ళ పెళ్లి పార్టీ అంటే మొత్తం అడవి పంది, అది అన్ని అడవి జంతువులు, మామూలు జంతువులు అన్నీ కోసి అక్కడ తిని పెద్ద పార్టీ చేస్తారు. అదొక పెద్ద ప్రెస్టీజ్. మన దగ్గర ఇక్కడ కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసినట్టు వాళ్ళు అక్కడ చేస్తారు. సో అవింత ఆచారాలన్నీ చూశాను. వాళ్ళు జవాదు హిల్స్ అక్కడి నుంచి వస్తారు వీళ్ళు, ఈ ట్రైబల్స్. వాళ్ళ పైన షర్ట్ కూడా ఉండదు, వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు రోజుకి 3 అంటే మామూలు కూలి కన్నా వాళ్ళకి వచ్చే కూలి 500-600 పని చేస్తే వస్తుండొచ్చు కదా, దానికన్నా ఇది 5,000 అట్లా వస్తుంది రోజుకి. 5,000. కానీ 1 టన్ను వాడికి తెలియదు, 1 టన్ను 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఉంటుంది బయట. ఏ గ్రేడ్ టన్ను బ్లాక్ మార్కెట్, వాడికి వచ్చేది తక్కువ. సో వాళ్ళకి అల్టిమేట్గా ఎవరు అంటే సాహుల్ హమీద్ లాంటి వాళ్ళు, ఆయన చుట్టుపక్కల సాహుల్ హమీద్, ఆయన చుట్టుపక్కల వాళ్ళు. కోట్ల రూపాయలు దుబాయ్లో విల్లాలు, పెద్ద పెద్ద టవర్స్లో అన్నీ నేను బయటికి తీశాను, ఏమేమి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు ఇదంతా. సో ఇక్కడికి వచ్చేసరికి సో ఈ అడవిలోకి ఈ ప్రాంతంలోనే పండిద్ది. దీనికి చైనాలో, జపాన్లో ఇట్లా మార్కెట్ ఉంది. అది ఓడరేవుల ద్వారా ప్లస్ షిప్పింగ్ అవుతుంది, లేదా ల్యాండ్ మార్గం మయన్మార్, బంగ్లాదేశ్ బోర్డర్లో. నేను మయన్మార్ బోర్డర్కి వెళ్ళాను, బంగ్లాదేశ్ బోర్డర్కి వెళ్ళి ఎలా ఇది స్మగుల్ అవుతుంది, ఇక్కడ కొంతమందిని పట్టుకొని అక్కడ ఉన్న మీడియేటర్స్ని ఇదంతా మనం వెరిఫై చేసి చూసి దాని మీద చాలా వార్తలు రాసాము. అట్లనే ఈ ఎక్స్పోర్టు. సో
సాహుల్ అమీద్ అనేవాడు ఒక సాధారణ సిగరెట్ స్మగ్లర్గా మొదలుపెట్టి ఈ శాంతనా మీరన్ దగ్గర నేర్చుకొని ఈ శాంతనా మీరన్ ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఒక ఆఫీసర్ని కూడా, మేము పాత ఆఫీసర్ని కూడా కలిశాను నేను. ఎప్పుడో ఎవరో పట్టుకున్న అన్న ఆఫీసర్లు ఎక్కడో వెతుక్కొని వాళ్ళందరినీ కనెక్షన్స్ అన్నీ తోడి వాళ్ళ అడ్రస్లు తీసి వాళ్ళ నెంబర్లు తీసి చాలా కష్టమైన పని అండి. ఐ వెంట్ టు చెన్నై టు మీట్ వన్ ఆఫీసర్ అండ్ వేర్ హీ టోల్డ్ అండ్ గేవ్ మీ ది డాక్యుమెంట్స్. దాని ప్రకారం ఏంటంటే ఈ శాంతనా మీరన్ అనేవాడు ఈ సాహుల్ అమీద్ గురు ఒకసారి టుటికోన్ అంటే ఇండియాలో చాలా పోర్ట్లు ఉన్నాయి, అన్ని పోర్ట్ల ద్వారా అవుతుంది, ముఖ్యంగా చెన్నై, ముంబై, ఇట్లా వాళ్ళు ఏంటంటే చిల్లీస్ అని లేకపోతే ఐరన్ స్టీల్ అని ఇట్లా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, కాటన్ అని ఆ మధ్యలో పెట్టేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు క్లాండ్స్టీన్గా. ఈ టుటికోన్ అనేది ఒక మూలలో ఉండే ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి చేస్తున్నారు స్మగ్లింగ్. వీళ్ళకి తెలుస్తుంది, డిఆర్ఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియగానే వీళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్తే దే కుడ్ ఏబుల్ టు నాబ్. అయితే శాంతనా మీరన్ దొరుకుతాడు కానీ ఇతను దొరకడు, సాహుల్ అమీద్ పారిపోతాడు. చివరికి చెన్నైలో విజయ పార్క్ అనే హోటల్లో అతను అక్కడ మకాం వేసి ఉంటాడు. సో అక్కడికి వెళ్ళి పట్టుకుంటారు సాహుల్ అమీద్. ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యాడు, అదే లాస్ట్, అప్పటి నుంచి దొరకలా. సో ఆల్మోస్ట్ రెండు దశాబ్దాల క్రితం, బట్ 20 ఏళ్ళ క్రితం. సారీ సార్, అంటే ఫస్ట్ టైం అప్పుడే ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇట్లా చేస్తున్నాడని తెలిసింది, అప్పుడే తెలిసింది. కానీ అప్పుడు అంత పొటెన్షియల్ కాదు. మీకు పుష్ప 1లో ఎలా ఉన్నాడు, పుష్ప 2లో ఎలా ఉన్నాడు అంటే ఈ పుష్ప క్యారెక్టర్కి అతనికి సంబంధం లేదు, ఇదేమో ఫిక్షన్. ఇదంతా పూర్తి అభూత కల్పన, ఇదంతా సినిమాటిక్. బట్ సాహుల్ అమీద్ ఏంటి ఒక క్లాస్ వార్లార్డ్, అదే ఈ క్రిమినల్, స్మగ్లింగ్ క్రిమినల్. సో ఇతను అక్కడి నుంచి తప్పించుకుంటాడు, అక్కడ అరెస్ట్ అవుతాడు, బెయిల్ మీద వస్తాడు బయటికి, ఇంకా మళ్ళీ కనపడ్డు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏమవుతుందంటే ఇతనితో పాటు రవి అనే అతను ఇద్దరు స్మగ్లింగ్ చేస్తుంటారు, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్, విభేదాలు వస్తాయి. అయితే సాహుల్ అమీద్ రవిని చంపించడానికి ఉమాపతి అనేవాడిని పెట్టుకుంటాడు. అయితే ఆ ఉమాపతి రవి మీద అటెంప్ట్ చేసినప్పుడు తప్పించుకుంటాడు రవి. ఈ సాహుల్ అమీద్ నన్ను చంపుతున్నాడు అని చెప్పి రవి వెళ్ళిపోతాడు, దుబాయ్కి వెళ్ళిపోతాడు ముందే. అప్పుడు సాహుల్ అమీద్ ఏకఛత్రాధిపత్యం ఒక్కడే అవుతాడు, ఆ చెన్నై పోర్ట్ అంతా కబ్జాలోకి తీసుకుంటాడు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి. అక్కడి నుంచి దుబాయ్కి, హాంకాంగ్కి, సింగపూర్, అక్కడి నుంచి మళ్ళీ చైనా. దుబాయ్లో ఆయన ఒక కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశాడు, అన్ని లెజిటిమేట్ కంపెనీస్. దుబాయ్లో చాలా హై ఇంపాక్ట్స్ ఎల్ఎల్సి అని, హై హోప్ ఇంపాక్ట్స్, హై హోప్ ఎల్ఎల్సి, ఇవి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తాడు వాళ్ళ కొడుకు పేరు మీద, వాళ్ళందరి పేర్ల మీద. సో ఇక్కడి నుంచి ఈ కూలీలకి కూలీలను మేస్త్రులు ఉంటారు, మేస్త్రుల పైన మీడియేటర్స్, స్మగ్లర్స్ ఉంటారు, గోడౌన్ కీపర్స్ ఉంటారు, డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి స్మగ్లింగ్, లేయర్స్ ఉంటాయి, గోడౌన్ కీపర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఎవరైతే ఇక్కడ ఉన్న ఈ గంగిరెడ్డి అండ్ అదర్స్ అంటే గంగిరెడ్డి ఇప్పుడు ఆపేసాడు, స్మగ్లింగ్ చేయట్లేదు, కొల్లం గంగిరెడ్డి ఇప్పుడు చేయట్లేదు. బట్ వీళ్ళందరూ ఏంటంటే ఇంటర్మీడియరీస్, వీళ్ళందరూ అల్టిమేట్గా సాహుల్ బాయ్కి అందిస్తారు. సో అక్కడి నుంచి అంటే ఇక్కడ కొట్టింది వీళ్ళు భుజాల మీద వేసుకొని ఒక పాయింట్ దగ్గర తీసుకెళ్తారు లారీలో, ఆ లారీలోంచి అక్కడి నుంచి ఓడరేవ్కి వెళ్తుంది. మనం అదంతా సినిమాలో చూసాం అనుకోండి. బట్ వీ ట్రాక్డ్ ఇట్ లైవ్, వాట్ హ్యాపెండ్ విత్ ఆన్ కెమెరా. మీరు మా చూసుంటారు, మేము డ్రోన్ షాట్స్ తీసాము, అడవిలో ఉన్నాము, ప్లస్ ఈ స్మగ్లర్లతో, పట్టుబడిన కూలీలతో, పాత స్మగ్లర్లతో కూడా మేము మాట్లాడాము, ఇన్ఫార్మర్ నెట్వర్క్తో, పాత ఆఫీసర్స్తో, కొత్త ఆఫీసర్స్తో, అందరితో మాట్లాడింది. ఈ సాహుల్ అమీద్ గ్రోత్ నేను చూస్తూ వచ్చాను. నేను జర్నలిజంలో నేను గ్రో అవుతున్నాను, స్మగ్లింగ్లో ఆయన గ్రో అవుతున్నాడు. ఆయన్ని రిపోర్ట్ చేస్తూ వచ్చాను నేను, ఆయన ఎక్స్పోజ్ చేస్తూ. కానీ మనకు మొదట్లో ఈ 10 ఏళ్లలో దొరికినంత ఎవిడెన్స్ మొదట్లో దొరకలేదు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం చెన్నై వెళ్ళినప్పుడు చాలా డేంజరస్ అండి, చాలా. ఇప్పుడు రెడ్ హిల్స్లో మనం వెళ్తే బయటికి రాలేము ఖచ్చితంగా. మనం ఫలానా అని తెలిస్తే, మనం పోలీస్ అని కానీ జర్నలిస్ట్ అని కానీ తెలిస్తే మనం అక్కడే పాతేసి ఇంట్లో గోడల కింద పెట్టేస్తారు డైరెక్ట్. చాలా నాకున్న నెట్వర్క్లో కొంతమంది మఫ్టీలో మాతో పాటు కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. అట్లాంటి దుర్భేద్యమైన ప్రాంతాలకు వెళ్తే ఒక ఇంట్లోకి వెళ్ళాము, ఒక స్మగ్లర్ ఇంట్లోకి వెళ్తే అక్కడ మీకు డాగ్స్,
హౌండింగ్ పెద్ద పెద్ద ఏమంటాం పెద్ద డాగ్స్ అవి ఉన్నాయి. ప్లస్ అడుగడుగున వాళ్ళకి విత్ నాటు తుపాకులతో ఇంట్లోనే ఇట్స్ లైక్ మనకి ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ తీసుకొని వెళ్తే ఇంకా లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకొక డోరు. సో ఇట్లా కొంచెం డేరింగ్గా తిరిగి కొన్ని కన్ఫ్రంటేషన్స్ అయినాయి. అక్కడి నుంచి వీళ్ళందరూ ఈ నెట్వర్క్ అందరిని తెలుసుకుంటూ ఒక్కొక్కటి విప్పుకుంటూ చిక్కుముళ్ళు చేసుకుంటూ వచ్చాను. సో వన్ థింగ్, దీనికి ఒకటి మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి, ఖచ్చితంగా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంకా కావాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో ఇప్పుడు మీరు పైన స్మగ్లర్ ఎక్కడైతే చెట్లు కొడుతున్నాడో అక్కడికి వెళ్ళాలంటే ఈ స్లోప్లో ఎక్కాలి, 28 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి, మళ్ళీ కింద పడకూడదు. 15 నుంచి 28 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అంటే అంత అంత ఉండదు, బట్ యూ హ్యావ్ టు క్లైంబ్ అప్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏంటంటే కమాండోలు, వాళ్ళకి శిక్షణ, అవును, అంటే ఏపీఎస్పీ పోలీస్ ఉన్నారు, టాస్క్ ఫోర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది. జర్నలిస్ట్గా మనకి వీఆర్ ఆల్సో ఫిట్, బట్ క్లైంబింగ్ అప్ కంటిన్యూస్లీ అండ్ టేకింగ్ సమ్ టైమ్స్ బ్రేక్ అండ్ ఆల్ దోస్, ఇట్ వాజ్ వెరీ హెర్కులియన్. అంటే టైం పట్టేది సార్, ఒక రోజంతా పట్టేది ఒక రోజంతా పట్టేది. ఆపుకుంటూ మనం రాత్రికల్లా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రికల్లా, కొన్నిసార్లు బ్రేక్ కూడా తీసుకున్నాం రాత్రిలో ఒక చోట ఇంకా ఫర్దర్గా వెళ్ళటానికి నెక్స్ట్ రోజు మార్నింగ్కి. సో ఏంటంటే స్మగ్లర్లు కొన్ని ఆనవాళ్ళు వదిలేస్తుంటారు. ఆనవాళ్ళు అంటే వాళ్ళు కావాలని వదలటం కదా, వాళ్ళు వండుకుంటారు అన్నము, లేకపోతే వాళ్ళు సిగరెట్లు పడేస్తారు. ఇదంతా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. లైవ్గా పోలీస్ యాక్షన్ చూసాం, లైవ్గా స్మగ్లర్లు పట్టుకునేది, వాళ్ళు ఫైర్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, చాలామందికి వుడ్ పారేసి పారిపోతారు, అంటే ఈ వుడ్ కట్టర్స్. అవును. కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ నెంబర్ ఉంటే చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఓకే. ఒకసారి ఒక 2 ఫారెస్ట్ అధికారులు వెళ్తుంటే వాళ్ళు స్మగ్లర్లు చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నారు, వీళ్ళిద్దరే ఇట్లా తిరుగుతున్నారు. వాడి ఇంట్లో పడుకొని ఉంటాడు స్మగ్లర్, ఫారెస్ట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్ అని, ఫేమస్ ఎపిసోడ్ అది. ఫోన్ వస్తుంది, స్మగ్లర్లు ఉన్నారు ఫారెస్ట్లో అని, శేషాచలం ఫారెస్ట్. ఈయన ఇంకొక ఆఫీసర్ని పట్టుకొని వెళ్ళిపోతాడు జీప్లో. అక్కడ 20 మంది స్మగ్లర్లు ఉంటారు, 20 ఇంకా ఎక్కువ మంది. వీళ్ళందరూ వీళ్ళ మీద రాళ్లతో దాడి చేస్తారు. ఓకే. దాడి చేస్తే ఒకళ్ళేమో పడిపోయి దాంట్లో ఉంటారు, ఇంకొక డ్రైవరు వీళ్ళు కిందకు వచ్చి మళ్ళా తిరుపతికి వచ్చి ఇన్ఫామ్ చేస్తారు, ఇట్లా పడిపోయాడు, అటాక్ అయిందని. పోలీసులు గుంపుగా వెళ్తారు. వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ మళ్ళా అటాక్ అవుతుంది. అయితే వాళ్ళలో ఒకళ్ళు చచ్చిపోతాడు స్మగ్లర్. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోతాడు. అది పెద్ద ఇంట్రెస్టింగ్ కేసు. అది నేను ఇన్వెస్టిగేషన్ చేసింది. దాంట్లో కొన్ని మానవ హక్కుల ఉల్లంఘన కూడా నేను బయటికి తీసుకొచ్చాను. ఇందులో వేరే యాంగిల్ కూడా ఉంది స్మగ్లింగ్ చేసేవారుగా. అక్కడ ఒక హీరో ఉన్నాడు, ఒక లాయరు, క్రాంతి చైతన్య. ఆయన ఏంటంటే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఈ కోపంలో అందరిని అరెస్ట్ చేశారు. తిరుపతిలో బస్సు దిగిన వాళ్ళు అందరిని పట్టుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరిని పట్టుకొని 600 మందిని అరెస్ట్ చేశారు ఆ కేసులో. ఓకే. అప్పుడు వాళ్ళందరినీ విడిపించడానికి ఈయన లాయర్ వచ్చి కోర్టులో ఆ వాదనలు జరుగుతాయి, ఇదంతా విడిపిస్తాడు. అదంతా ఇంట్రెస్టింగ్ కేసు అది. ఈలోపు ఇదంతా జరుగుతుంటే, అంటే ఇది పైన వాడికి సాహుల్ హమీద్ పైన అపెక్స్లో, అతను ఆపరేషన్ అంతా అతను దుబాయ్కి షిఫ్ట్ చేస్తాడు, చెన్నై నుంచి. షాహుల్ కూడా దుబాయ్కి షిఫ్ట్ చేస్తాడు, ఎందుకంటే ఇక్కడ పోలీస్ ప్రెషర్ ఎక్కువైంది. ఓకే. సో అందరినీ కస్టమ్స్ వాళ్ళు కూడా ఎక్స్రే మిషన్ ఆపేస్తారు, స్కాన్ చేయకుండా. కస్టమ్స్ సిబిఐ కేసులు పెట్టింది కస్టమ్స్ వాళ్ళ మీద. సో ఇది ఎంత నెక్సెస్ ఏంటంటే ఎవడు లేనోడే లేడు. అంటే ప్రతి ఒక్క చైన్ కూడా పాలిటిక్స్ ఉంది, పోలీస్ ఉంది, కస్టమ్స్ ఉంది, మీడియా వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ, సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఈ సాహుల్ హమీద్ ఇతను దుబాయ్ వెళ్ళిపోతాడు. దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడి నుంచి తెప్పించుకొని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. చాలా. ఏ ఇయర్లో వెళ్తారు సార్ ఆయన? అది 2010లో దుబాయ్ అరౌండ్. అంటే సారీ టు ఇంటరప్ట్ సార్, దుబాయ్లో వెళ్ళే ముందు ఎంత మనీ సంపాదించుకొని వెళ్ళాడు సార్? అప్పటికే కొన్ని 100 కోట్లు ఆస్తి సంపాదించాడు. దుబాయ్లో టు అండ్ ఫ్రో, అంటే దుబాయ్లో వెళ్తూ అక్కడ కంపెనీ ఫామ్ చేశాడు కాబట్టి వెళ్తూ వస్తుండేవాడు. ఓకే. కంప్లీట్గా అతను బేస్ షిఫ్ట్ చేసాడు. సో ఇంట్రెస్టింగ్గా మనకి దుబాయ్లో కొంతమంది ఇన్ఫార్మర్లు మనకు దొరికారు, అతను నైబర్స్. ఇతని ఫోటోలు
ఏదైతే నాకు అది పోలీస్ కూడా జేవి రాముడు అని ఒక మాజీ డీజీపీ ఉండేవాళ్ళు, నా దాంట్లో కూడా ఎక్స్టెన్షన్గా కోట్ చేశాను. ఆయన సాయంతో మేము దుబాయ్లో వాళ్ళు స్పోర్ట్స్ కార్లో వాళ్ళ కొడుకులు తిరిగే ఫోటోలు అన్నీ సంపాదించాను నేను. ఆ ఫోటోల ఆధారంగా, ఆ నెంబర్ ప్లేట్స్ ఆధారంగా దుబాయ్లో మనకున్న నెట్వర్క్తో, మన జర్నలిస్టిక్ నెట్వర్క్తో వాళ్ళ అడ్రస్లు కనిపెట్టాం. ఓకే. ప్లస్ వాళ్ళ ఇంటి లొకేషను, ఇల్లు ఉంటుంది విల్లా, దాన్ని జియో లొకేషన్ అంటారు. ఒక టెక్నిక్ ఉంది. జియో లొకేషన్ అంటే ఆ బిల్డింగ్స్, దాన్ని బట్టి ఎక్కడ ఏరియా అని మనం కనిపెట్టవచ్చు. అదొకటి కనిపెట్టాం. తర్వాత ఫొటోస్ కూడా, వాళ్ళ ఫోటోలు బట్టి వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్ మనం చేయొచ్చు. అంటే ఇది మన కాళ్ళ ద్వారా నడిచి అడవుల్లో తిరిగి సంపాదించే ఇన్ఫర్మేషనే కాదు, డాక్యుమెంట్లు, కోర్టులు, పోలీసులు, లేకపోతే స్మగ్లర్లు, ఇదే కాకుండా డిజిటల్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కూడా వాడి దాన్ని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ అంటారు. ఆ ఫోటో ద్వారా వాళ్ళ లొకేషన్ కనిపెట్టవచ్చు. జియో లొకేషన్ అంటారు. ఆ జియో లొకేషన్ టెక్నిక్స్ ప్లస్ ఫోటోని ఫేషియల్ రికగ్నిషన్. సపోజ్ మీ ఫోటోని నేను పెడితే మీరు ఎక్కడెక్కడున్నారో ఇంటర్నెట్లో నేను తీయచ్చు. ఆ టూల్స్ ఉన్నాయి. ఫేషియల్ ఎవరిదైనా, ముఖ్యంగా ఇది మహిళలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు చాలా ఈ ఫోన్ వీడియోస్లో వాడుతుంటారు చాలామంది. అవి మనం కనుక్కొని మనం తీపించుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా పబ్లిక్ మోడల్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఎక్కువ వాడుతుంటారు. సో అది వేరే టాపిక్ అనుకోండి. సో ఇవి కనిపెట్టి మనం అతన్ని ట్రాక్ చేసాం. కంపెనీలు అంటే వీ హ్యావ్ టు డిగ్ ఎంసీఏ రికార్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రికార్డ్స్. సో దుబాయ్లో అతను చాలా 100 కోట్లు, ఇప్పుడే $140 మిలియన్ సంపాదించాడు 2015కే. 140 మిలియన్. సో అతను పెద్ద పెద్ద టవర్స్లో, ఒక డాక్యుమెంట్ ప్రకారం డిమాక్ టవర్స్ అని పెద్దది, దాంట్లో కూడా ఇతను ఇన్వెస్టర్, స్టార్ హోటల్లో విల్లాస్ అంతా కొనుక్కున్నాడు. ఒక సామ్రాజ్యాన్ని. అంటే ఎట్లా ఇస్తారు సార్? అంటే ఇండియన్ సిటిజన్ కదా, అక్కడ స్పేస్ కానీ కట్టుకోవడానికి. ఇప్పుడు దుబాయ్లో డబ్బులు ఎవడున్నా అక్కడ సిటిజన్షిప్ కొనుక్కోవచ్చు కదా. ఓకే. దుబాయ్లో డబ్బులు ఉంటే మీరైనా వెళ్ళొచ్చు. బట్ అంటే టూ అండ్ ఫ్రో కేసెస్ ఏం చూడకుండా. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, దుబాయ్లో చట్టాలకి మనకి, దుబాయ్ అంటే మన దగ్గర నేరం అక్కడ కూడా నేరం అయి ఉండాలి. ఓకే. అగ్రిమెంట్ల ప్రకారం. ఇప్పుడు ఈ చెట్లు కొట్టేయడం అక్కడ నేరం కాదు. ఓకే. తర్వాత అతని మీద ఇంటర్పోల్ నోటీస్ ఎలా ఇచ్చారంటే ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అంటే 36 కేసులు ఉన్నాయి ఇతని మీద. అప్పటికే ఎక్కడ చూసినా ప్రతి రికార్డులో, ప్రతి కన్ఫెషన్లో ఈ కూలీ ఏం చెప్పలేడు. ఈ మధ్యలో వాళ్ళు పైన వాళ్ళు దొరికినప్పుడు ఎవరికి పంపిస్తానంటే సాహుల్ ఆయన పేరు వస్తూ ఉంది. క్రాప్ అప్ అయితే వాళ్ళకు కూడా తెలియదు ఎట్లుంటారో. సో ఎట్లుంటాడో తెలియదు, పేరు తెలుసు, సాహుల్ హమీద్. సో అక్కడ ఇతను ఇంటర్పోల్స్ మోస్ట్ వాంటెడ్ స్మగ్లరు. ఎవరు పట్టుకోలేదు, ఎవరికి ఎక్కడ ఉందో తెలియదు. ఫస్ట్ అతన్ని కనిపెట్టింది నేను, నాతో పాటు తీసిన ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్, ఫ్రాన్స్ నుంచి. ఆయన నెట్ఫ్లిక్స్లో మోస్ట్ వాంటెడ్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. దాంట్లో వైట్ విడో అని ఒక టెర్రరిస్ట్, ఆమె మతం మారిన తర్వాత టెర్రర్ అవుతుంది, ఆమె ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. ఆమె తీసిన వాడు దీనికి కూడా డైరెక్టర్. అంటే నేను ముందే చాలా వరకు ఇన్ఫర్మేషన్ సంపాదించి చేసిన తర్వాత నాతో అతను జత కలిశాడు. ఇద్దరం కలిసి ఈ డాక్యుమెంటరీ చేశాం. కాబట్టి అప్పుడు మేము వెళ్ళి దుబాయ్లో అతని ఇంటికి వెళ్తాం. చూశారు డైరెక్ట్. అతను ఉన్నాడు, ఇంట్లో లేడు, వాళ్ళు కొడుకున్నాడు. సో మాట్లాడి అతన్ని ట్రాక్ చేసి ఫస్ట్ అతని ఇల్లు ఇది, అతను ఇక్కడ ఉంటాడు అని ఫస్ట్ కనిపెట్టింది మనం ఇంటర్పోల్. మేము సింగపూర్లో ఇంటర్పోల్ ఎన్వైరన్మెంటల్ క్రిమినల్ డివిజన్లో ఒక ఇండియనే ఉంది అక్కడ. ఓకే. ఆమె క్రిమినల్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్. ఆమెతో కూడా ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడినప్పుడు ఆమె చెప్తుంది ఎక్కడున్నాడో మాకు తెలియదు అని. అవును. సో అలాంటిది మనం కనిపెట్టాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సక్సెస్ ఇన్ మై కెరీర్. అండ్ ఈ రెడ్ శాండర్స్ స్మగ్లింగ్లో పెద్ద పుష్ప, అసలు పుష్ప అక్కడ కనపడ్డాడు మనకి. ఇప్పుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే, ఒకటి డ్యూయల్ క్రిమినాలిటీ ఇష్యూ ఒకటి ఉంది. రెండోది అతను అక్కడ లోకల్గా ఒక చిన్న కేసులో ఇరుక్కుంటాడు కావాలని. ఓకే. సో దట్ ఇక్కడ రాకుండా, అక్కడ ట్రైల్ నడుస్తుంటుంది, నడిచినప్పుడు వాళ్ళు పంపారు కదా. అవును, ఇక్కడ కేసు ఉంది, ఇంకా అజంప్షన్ ఇవ్వరేమో. ఓకే. సో అట్లా అంటే లూప్ హోల్స్ వాడుకుంటాడు. చాలా నెట్వర్క్ ఉంది అతను, లీగల్ నెట్వర్క్ కూడా. సార్ ఇప్పుడు రోజు కూలీలు వెళ్తారు ఫారెస్ట్కి, చెట్లను నరుకుతుంటారు కదా, ఒక రోజులో ఎంత ప్రొడక్షన్ తీసుకొని వస్తారు సార్? యూజువల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ కూలీల్ని జవాదు హిల్స్ నుంచి తీసుకొస్తారు. వాళ్ళు అక్కడ బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కుతారు. ఓకే. ఎక్కి తిరుపతిలో దిగుతారు.
దిగి అక్కడి నుంచి ఒక వెహికల్లో ఒక స్పాట్లో దిగుతారు, ఒక ఎంట్రీ స్పాట్ ఎంచుకుంటారు. దానికి ఒక మేస్త్రి ఉంటాడు వీళ్ళకి. వీళ్ళని మాట్లాడేవాడు స్మగ్లర్, ఇంటర్మీడియట్ స్మగ్లరు. రాయలసీమ వాడు కానీ లేకపోతే ఇంకా మనకి అక్కడ తమిళనాడు వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు దీంట్లో, ఒక ప్రాంతం అని కాదు. వీళ్ళు వాళ్ళని హైర్ చేసుకుంటారు. చేసుకొని వాళ్ళు కూలీలు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది బాగా 20-30 ఉంటాయి ఒక్కొక్క గ్యాంగ్. దానికి ఒక మేస్త్రి ఉంటాడు. 20-30 మంది అడవిలోకి నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఒక రోజు 1.5 రోజు వెళ్తారు. ఆ చెట్టుని ముందే ఈ ఎవడైతే మేస్త్రి ఉన్నాడో వాడు ముందే అడవిలోకి వెళ్ళి ఐడెంటిఫై చేస్తాడు, ఈ చెట్టు ఉంది, ఫలానా చోటు చెట్టు ఉందని. దాన్ని జియో లొకేషను, GPS, ఒకవేళ ఫోన్ పని చేయకపోతే వాడికి గుర్తే దారులని, అంటే సిగ్నల్ సరిగ్గా ఉండకపోవచ్చు కదా. అయితే వాడు తీసుకెళ్తాడు గైడ్ లాగా, తీసుకెళ్ళి అక్కడ వదులుతాడు. అక్కడ వాళ్ళు చెట్టుని కట్ చేస్తారు. అక్కడే ఉండి కట్ చేసి ముందు కోయాలి. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బార్క్ అంతా, క్రొకడైల్ బార్క్ ఉంటుంది, ఒక ముసలికి ఉన్న బార్క్ ఉన్నట్టు ఆ బార్క్ అంతా తీసేయాలి. తీసేసి పైన ఉన్నది అంతా చేసి ఉపయోగపడేది ఇంత పొడుగు ఒక 10 feet 12 feet లాంగ్ కట్ చేయాలి. చేసి దాన్ని మొత్తం చర్మం తీసి, దానికి ఒక టైం పడుతుంది, ఒక రాత్రి అంతా చేస్తారు. 3 రాత్రులు అడవిలో ఉండే 3 రాత్రులు 3 రోజులు, 2 రోజులు 2 పగళ్ళు 3 రాత్రులు, లేకపోతే అట్లా 3 ఉంటుంది. 3 to 4 days దే విల్ బి స్టేయింగ్ దేర్. అండ్ దాన్ని మళ్ళీ కింద తీసుకురావాలి కదా, అది చాలా టఫ్ పని. అది దించి తీసుకొస్తారు, ఆ కొండలు దిగుతూ తీసుకొస్తారు. ఒక్క 20 మంది ఉంటే ఒక 10 చెట్లు కొట్టగలరు. అంతే 10 లాగ్స్, అంతే 10 to 12 లాగ్స్. ఎన్ని చెట్లు ఉంటాయి సార్? అదే లక్షల విలువ ఆ 10 to 12 చెట్లు. నీకు ఎర్ర బంగారం కదా. అవును. సో ఆ చెట్లు కొన్ని లక్షల చెట్లు ఉంటాయి. చెట్లు అంటే మొత్తం చూస్తే ఒక జోన్లో మీకు 1000-500 అట్లా ఉండొచ్చు. బట్ దాంట్లో కూడా నీకు 70 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉండాలి. గ్రిత్ అది రౌండ్. సో ఆ చెట్టు ఏజ్ వాళ్ళకి తెలిసిపోద్ది. అవును. మనం కూరగాయల బేరానికి వెళ్ళినప్పుడు కూరగాయల్లో ఏది మంచి టమాటానో ఏది చెత్త టమాటానో మనం ఈజీగా గుర్తుపెట్టినట్టు వీడికి అలవాటు రోజు చూసేవాడికి. నన్ను పంపిస్తే నేను కనిపెట్టలేను అట్లా. సో బట్ ఈ విషయంలో నేను ఎర్రచందనం విషయంలో ఐ నో విచ్ ఈస్ బెటర్ అని. సో వాళ్ళు అది కొట్టుకొని వస్తారు. ఒక 20 మంది ఉంటే ఒక 10 లాగ్స్ మోసుకొస్తారు. అది బయటికి తీసుకురావాలి. అక్కడ లారీయో కారు, ఇప్పుడు లారీలు కూడా పెట్టట్లా, అన్ని ఇన్నోవాలు హై ఎండ్ కార్లే పెట్టేస్తున్నారు. అందులోంచి ముందే చెక్ పోస్ట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. లేకపోతే కొన్నిసార్లు చెక్ పోస్టులు తప్పించి ఆ జోన్లో ఏంది తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఒక గోడౌన్ ఉంటుంది. ఈ గోడౌన్స్ ఇక్కడ ఉండవు, అవుట్ ఆఫ్ స్టేట్ పెడుతున్నారు ఇప్పుడు. కర్ణాటకలో, తమిళనాడులో అక్కడ గోడౌన్ కీపర్ ఉంటాడు, ఒక గోడౌన్లో పెడతారు అదంతా. తర్వాత అక్కడి నుంచి అప్పుడు వస్తాడు ఈ సాహుల మీద లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడు పిక్చర్లోకి వచ్చి అక్కడి నుంచి కొనుక్కుంటారు. ఇది అమ్మడం కూడా, అది అమ్మటం. ఇప్పుడు వీళ్ళు కూలీలకి ఇంత డబ్బులు ఇస్తారు, మధ్యలో వాడు గోడౌన్ కీపర్ గోడౌన్ పెట్టినందుకు ఇంత డబ్బులు ఇస్తారు, వీడే వాడికి అమ్ముతాడు. ఎవడైతే వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తాడో, ఈ మేస్త్రికి డబ్బులు ఇస్తాడు, కూలీలకు డబ్బులు ఇస్తాడు, వాడు ఎక్స్పోర్టర్కి అమ్ముకుంటాడు. ఎక్స్పోర్టర్ అంతా క్యాషే, ఎవ్రీథింగ్. ఇంకా ఇల్లీగల్ దందా కదా, మొత్తం క్యాషే. సో అక్కడికి ఫారెన్ వెళ్ళేది ఎక్స్పోర్ట్ అయ్యి నేను చెప్పినట్టు ఆ కంటైనర్లో వెళ్ళటం, వేరు వేరు ప్రోడక్ట్స్ కింద క్యాన్స్టీన్కి వెళ్తుంది. లేదంటే ఇప్పుడు ఒక మోడస్ ఆపరెండి వచ్చింది కొత్తగా, ఈ రైతుల దగ్గర పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పి అవి కొట్టేసి, అది పనికిరాదు, ఆ C గ్రేడ్ D గ్రేడ్ కూడా ఉంటుంది, దాన్ని ఇదే అదని చెప్పి అమ్ముతున్నారు. అదొక క్లాన్స్టీన్ ఆపరేషన్ నడుస్తుంది. సో దాన్ని అప్పుడు అఫీషియల్గా నీకు డబ్బులు వస్తాయి, అది అఫీషియల్గా పంపుతావు, అఫీషియల్ డబ్బులు వస్తాయి, అది వైట్ మార్కెట్లో. ఇప్పుడు ఇక్కడ డబ్బులు వెళ్తాయి కదా, వాడికి హవాలా మార్కెట్లో దుబాయ్ నుంచి పంపుతాడు వాడు అమ్ముకున్నాక. కొన్నిసార్లు ముందే డబ్బులు ఇవ్వకపోతే హవాలా రాకెట్, హవాలా ఈజ్ ఈజీ. హవాలా అంటే తెలుసు కదా, ఒక చిన్న నోట్ ఇస్తే ఆ నోటుకి నెంబర్ చేస్తారు. అది బేగం బజార్లో ఎక్కువ జరుగుతుంటుంది. నిజంగానే ఉంటుంది. బేగం ఎక్కువ, అదే ఇప్పుడు కూడా జరిగేది, ఇప్పటికీ జరుగుతుంది. అంటే సారీ సార్, అంటే ఒక నోట్ ద్వారా ఎంత ట్రాన్సాక్షన్ చేయొచ్చు? ఎంతనే చేయొచ్చు. అప్రాక్సిమేట్ ఒక 5 పాత నోట్లు, రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు ఎక్కువ వాడతారు. ఇప్పుడు లేని 5 రూపాయల నోట్లు ఒక నెంబర్ ఉంటుందా, సగం చిప్ వాడి దగ్గర ఉంటే సగం, అది 5 కోట్లు 10 కోట్లు కూడా చేస్తారు. హైయెస్ట్ అంటే ఎంతైనా ఉండొచ్చు, ఒక 500 crores. అంటే ఒక్క నోటు మీద అంత అవ్వదు, ఎందుకంటే ఒక్క ట్రాన్సాక్షన్లో అంత అవ్వదు బిట్స్. ఇప్పుడు ఎలక్షన్లో అప్పుడు అంతే కదా. ఇప్పుడు కరప్షన్ మనీ సపోజ్ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ఏమన్నా విమానంలో తీసుకెళ్తాడా? లేదు, ఇదే హవాలానే. ఈ రోజు కూడా హవాలా అంతా చేసేది బేగం బజార్ వాళ్ళు, వీళ్ళందరూ
చాలామంది అక్కడి నుంచి వస్తారు. అంత లిక్విడ్ క్యాష్ సార్? లిక్విడ్ క్యాష్ ఉంటుంది, బ్లాక్ క్యాష్, బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది కదా. రియల్ ఎస్టేట్లో జనరేట్ అయ్యేదంతా బ్లాక్ మనీయే కదా. ఓకే, అదంతా షిఫ్ట్ చేస్తారు, ఇట్లా షిఫ్ట్ చేస్తారు రియల్ ఎస్టేట్లో కానీ అంత బ్లాక్. సో అది ఈ క్యాష్ వాళ్ళకి ఎవరికి వాళ్ళకి హవాలాలో దుబాయ్ నుంచి కూడా ఉంటుంది హవాలా. ఓకే, వాడు దుబాయ్లో చెప్తాడు, ఇక్కడి నుంచి వస్తుంది. తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఏదో సాఫ్ట్వేర్ అమ్మేమనో ఇంకోటి అమ్మేమనో, సాఫ్ట్వేర్కి లెక్క ఏముంది, సాఫ్ట్వేర్కి విలువ ఏముంది. మీరు ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారని 100 కోట్లు అంటారు సాఫ్ట్వేర్. సో అట్లా అవుతుంటుంది. సో ఈ డబ్బు ఈ ఎర్రచందనం కూడా అలానే అవుతుంది. వాడు ప్రాపర్టీస్ కొంటాడు ఇక్కడ. దాన్ని ప్రాపర్టీస్ ఏముందండి, అంత బ్లాకే కదా. 70% ఇప్పుడు మన ఇండియాలో దరిద్రం, ఆ రేట్లు పెంచితేనేమో గొడవ జనాలు. అసలు రియల్ ఎస్టేట్లో ఉన్నంత బ్లాక్ మనీ అక్కడ ఉంది వేరే చోట. ఎగ్జాక్ట్లీ, రిజిస్ట్రేషన్ అమౌంట్ ఒకటి, అక్కడ కట్టేది ఒకటి. అది ప్రాపర్టీస్ కొంటారు వీళ్ళు తర్వాత స్మగ్లర్లు. వాడు పెద్దోడు అయిపోతాడు. వాడికి లీగల్ లాయర్లు ఉంటారు కేసులు ఎదుర్కోవడానికి. వాడు ఎక్కడ దొరకడు, డైరెక్ట్గా ఉండడు. మొబైల్ ఫోన్లు మారుస్తారు, వాడి ఫోన్ వీడి దగ్గర ఉండదు. స్మార్ట్ ఫోన్లు వాడరు, శాటిలైట్ ఫోన్స్ వాడతారు పెద్దోళ్ళు అయితే. ఈ కింద వాళ్ళు అయితే డబ్బా ఫోన్లు. మనం అప్పుడు చూసాం కదా చిన్నప్పుడు, ఏముండదు దాంట్లో. ఒక సిమ్ వేస్తే ఫోన్ అలో అలో అంటే అలో, ఏముండదు. మీరు ఎన్ని సిమ్స్ మార్చారు సార్? నేను సిమ్ అంటే ఈ జర్నీలో ఈ షాహుల్ అహ్మద్ కేసులో నేను ఎప్పుడు ఐ డింట్ ఫాలో ఎనీ డూబియస్ మెథడ్స్ ఇన్ మై. నా ఫోన్ నెంబరు నా ఫోన్ అయితే నేను జర్నలిజం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే నెంబరు, నా నెంబర్. కానీ నేను బిలీవ్ చేసేది అంటే ఐ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఎ క్రైమ్. ఓకే, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నేను థర్డ్ పార్టీగా ఉండాలి అని నేను కోరుకుంటాను. సో సిమ్స్ అంటే కొన్ని ఫోన్ కాల్స్ కొన్ని మనం చేస్తాం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వాడేదంతా. అది అంటే అది అవసరం, అంత అవసరం ఉండదు. వాడికి అవసరం దొంగతనం చేసేవాడికి. మనకి వీ హ్యావ్ అవర్ ఓన్ మెథడ్స్, మెథడాలజీస్ టు ట్రాక్. ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళాడు, సెట్ అయిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ దందా ఇవన్నీ నడిపిస్తుంటారు కదా సార్. సో ఇక్కడ కూడా అంటే ఈ గవర్నమెంట్ కానీ ఎక్కడున్న ఒక సిస్టమ్స్లో కానీ ఒక్క చోటన కానీ స్ట్రక్ అవ్వకుండా అంత పీస్ఫుల్గా ఎలా గ్రో అయ్యారు? అంటే అతని మీద కేసులు బుక్ అవుతూ వచ్చినాయి, కానీ దొరకట్లా. ఎందుకంటే బయట ఉన్నాడు కాబట్టి, ఎక్కడున్నాడో తెలీదు. ప్లస్ ఎక్కడికి డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తాడు. లైక్ హైయెస్ట్ బ్రైబ్ ఎంత చేసింటారు అంటే అది మనం స్పెసిఫిక్గా నెంబర్ చెప్పలేము. మన వరకు అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు. సో ఐ డోంట్ నో బికాస్ దట్ వీ కాంట్ టెల్. ఇప్పుడు ఎవడు ఎంత రేట్ అమ్ముడు పోతున్నాడో మనకు తెలియదు కదా. బట్ ఎక్కువ ఉంటుంది, స్టేక్స్ హై స్టేక్స్ అన్నట్టు. ఓకే, ఎందుకంటే వాల్యూ కదా. నీకు ఒక టన్ను పట్టుకుంటే 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఎక్కువ వాల్యూ కదా. అవును, అందుకనే ఆ వాల్యూకి తగ్గట్టు ఉంటుంది కమిషన్, వాళ్ళ బ్రైబరీ కూడా. ఎందుకు మీకు లక్షల్లో ఉంది ఏది కస్టమ్స్లోనే, ఆ ఎక్స్రేలో పట్టుకోకుండా వదిలేస్తే ఆ సిబిఐ కేసులో. అట్లనే ఈయన మీద డిపెండ్ అయ్యి కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో ఎందుకు సినిమాలు తీస్తున్నారు కదా. మీకు తెలుసు కదా ఫేమస్ కేసు నీతూ అగర్వాల్, మస్తాన్ వలి అనే ఒక స్మగ్లరు. నీతూ అగర్వాల్ అనే సినిమా లీడ్ ఫిమేల్ క్యారెక్టరు, ఆమెను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తాడు కదా. ఇట్లా అవును, చాలా మంది అంటే సినిమాలు తీసే అంత డబ్బులు వచ్చినాయి అంటే బాగా డబ్బు ఉన్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ. అమ్మాయి మోడల్, ఎయిర్ హోస్టెస్ మోడల్ సంగీత చటర్జీ మద్రాస్ లక్ష్మణ్ అనే స్మగ్లర్తో ప్రేమ వ్యవహారంలో పడిద్ది. ఓకే, పడి షీ స్టాండ్ లేడీ స్మగ్లర్ అని బిరుదు వచ్చింది. ఆమెను చాలా ట్రాక్ చేసి రాశాను నేను, సంగీత చటర్జీని, మద్రాస్ లక్ష్మణ్ని. ఓకే, సో డబ్బు బట్ మోడలింగ్లో కన్నా ఎక్కువ డబ్బు ఉంది అందుకనే. బట్ ఇవి ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు లైక్ మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, లేకంటే మనం సినిమాల్లో చూస్తుంటాం డాన్స్ కాల్ చేసి మీ ఫ్యామిలీ ఉంది నిన్న ఏమన్నా చేస్తాం ఇట్లా బెదిరింపులు వస్తాయి కదా. సో ఆ టైంలో మీ రియాక్షన్స్ ఏంటి? ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకటి మనం ఫీల్డ్లోకి వెళ్ళి తిరుగుతున్నప్పుడు అక్కడ లైవ్ థ్రెట్ ఉంటుంది, ఫిజికల్ థ్రెట్. ఇప్పుడు స్మగ్లర్ ఒకవేళ వెపన్ వాడి కాల్చాడు అనుకోండి, వీళ్ళు పోలీసు వాళ్ళు కాల్చారు అనుకోండి, మనం స్మగ్లర్లతో వెళ్ళినప్పుడు పోలీసుడు మన మీద కాల్చాడు అనుకోండి, అదొక ఫిజికల్ థ్రెట్ ఈజ్ ఆల్వేస్ దేర్. ప్లస్ మనం ఒక ప్రాంతానికి వెళ్ళి తీస్తున్నప్పుడు అక్కడ ఆ రౌడీలతో గుండాలతో ఫిజికల్ థ్రెట్ ఈజ్ దేర్. అదేంటంటే మన అదృష్టం, మనం ఎప్పుడు మన మీద అంటే అక్కడ శేషాచలంలో వెళ్ళినప్పుడు రాళ్ళ దాడి జరిగింది, స్టోన్ పెల్టింగ్. వి అన్హర్ట్, ఎస్కేప్డ్ అన్హర్ట్. ఓకే, బట్ మీరు అన్నట్టు ఫోన్ చేసి, నేను ఒక ఆఫీసర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, సుధాకర్ నువ్వు ఇట్లా రాస్తున్నావు, తెలుసా వీడు ఇట్లా ఇక్కడి నుంచి ఒకడు తనకు అగెనిస్ట్గా టర్న్ అయిన వ్యక్తి, హీ వెంట్ టు ఆఫ్రికన్ కంట్రీ. ఓకే,
అక్కడ చంపేస్తాడు వాళ్ళని. అంటే వాళ్ళ నెట్వర్క్ ఏంటంటే ఏ దేశం వెళ్ళినా చంపేస్తారు. ఓకే. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా దేశాలు తిరుగుతాను, ఇది అఫీషియల్ పని మీద. మొన్న రష్యా యుక్రెయిన్ వార్ కవర్ చేసి వచ్చాను, యుక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసి వచ్చాను. ఏం చేస్తానంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. నేను ముందు సోషల్ మీడియాలో పోస్టులు ఒక వారం రోజులు లేట్గా పెడతాను. ఓకే. నేను ఆ ఏరియాని దాటి వచ్చిన తర్వాత పెడతాను, ఎందుకంటే నన్ను ట్రాక్ చేయొచ్చు కదా సోషల్ మీడియాలో, వీడి ఈ దేశంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని. బయట ఉన్నప్పుడు ఇంకా ఈజీ వాడికి, ఎందుకంటే వాడు లీడ్ చేస్తారు. అంటే లేట్గా పెడతాను, సో దట్ నేను ఇవాళ ఇక్కడ సపోజ్ ఇవాళ దుబాయ్లో ఉన్నా అనుకోండి, ఇవాళ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. వారం రోజులు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అనుకోండి, అప్పుడు పెడతాను నేను దుబాయ్ వెళ్ళాలని. ఓకే. సో అదొక టెక్నిక్. అది ఫిజికల్గా కూడా ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫారెన్ వెళ్ళినప్పుడు ఎక్కువ నా ముస్టాచ్ తీసేస్తాను. తీసేస్తే గుర్తుపడటం కష్టం. మీరు చూస్తే చాలా వీడియోల్లో అట్లా ఉంటుంది, గెటప్స్లో. అంటే మరీ సినిమాలలాగా విగ్గులు మార్చి అట్లా లేదు, బట్ బేసిక్ ప్రికాషన్ చూడగానే గుర్తుపట్టకుండా. ప్లస్ నా కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్తాను. ప్లస్ ట్రాకింగ్, లైవ్ లొకేషను, మనకు సంబంధించిన వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకో లేకపోతే మన ఫ్రెండ్స్కో లైవ్ లొకేషన్, ట్రాకింగ్, ఎప్పుడప్పుడు రిపోర్టింగ్. ఈ అవర్స్లో మనం రిపోర్ట్ చేయకపోతే సస్పీషియస్ థింగ్. లైక్ ఒక జేమ్స్ బాండ్ లా ఉంది సార్ అంతా. అంటే జేమ్స్ బాండ్ అనే అవార్డు రీసెంట్గా కోహినూర్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక బుక్లో కూడా చెప్పారు. బట్ అది కొంచెం అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను షాడో అనే ఒక నావెల్స్ ఉంటాయి, మధుబాబు అనే పానుగంటి, షాడో అను వీళ్ళు నావెల్స్ రాశారు, మధుబాబు, పానుగంటి. ఇవేంటంటే స్పై నావెల్స్. ఓకే. చిన్నప్పుడు నేను ఎక్కువ క్లాస్ పుస్తకాల కన్నా ఈ నావెల్స్ ఎక్కువ చదివేవాడిని. వీళ్ళు స్పై ఉంటాడు, ఈ స్పై వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ వెళ్ళి దాటి బాంబులు వేసి వస్తాడు. సో స్పైయింగ్ ఫర్ ఇండియా కోసం. సో కొంచెం మొదటి నుంచి ఆ బెంట్ ఆఫ్ మైండ్, అంటే ఇన్వెస్టిగేటివ్ బెంట్ ఆఫ్ మైండ్ మొదలైంది చిన్నప్పటి నుంచే. ఓకే. ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలి, క్యూరియాసిటీ అదంతా. సో ఇక్కడికి వచ్చేసరికి అంటే మనకి డైరెక్ట్గా ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నాను. థ్రెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రగ్ స్మగ్లింగ్ కేసు బయట పెట్టినప్పుడు ఆన్లైన్లో సుపారీ ఇచ్చారు, ఓకే, బిట్ కాయిన్స్లో. బట్ ఈ కేసులో ఏంటంటే స్మగ్లర్లకు కూడా ఒక నీతి ఉంటుందండి. అంటే నీతి అంటే వాడి ఫిలాసఫీ, కరప్షన్ అది చేసిన వాళ్ళకైనా. నేను చాలామంది చెప్తుంటాను యంగ్ జర్నలిస్టులకి, మన నీతి నిజాయితీ, మన ట్రూతే మనకి శ్రీరామ రక్ష అని. అంటే నువ్వు నీతిగా నిబద్ధతతో వాడిని కావాలని ఎంటబడి ట్రాక్ చేయకుండా, వాడిని లేనిపోని చెప్పకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా, వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోకుండా, వాడిని బ్లాక్మెయిల్ చేయకుండా ఉన్నంతకాలం నీ జోలికి మామూలుగా రారు. ఓకే. యాక్చువల్గా నా పరిశోధనలో ఒక స్మగ్లర్ కన్నా ఒక ఎక్స్ పోలీసు ఉన్నతాధికారి డేంజరస్గా నాతో బిహేవ్ చేసింది రోజులో. నా వెంట మనుషులు పంపించి నా ఇంటికి వచ్చి ట్యాప్ చేసి, నా మీద నా ఫోన్ ట్యాప్ చేసి, ఇదంతా చేసి, సరే ఈ చేసిన వాళ్ళు ఉన్నారు. నా మీద తప్పుడు కేసులు పెట్టి వచ్చి మా ఆఫీస్ ముందు ధర్నాలు చేసి, పాత డెక్కన్ క్రానికల్లో ఉన్నప్పుడు అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ స్మగ్లర్స్ సార్ ఆ విషయంలో బెటరు. సో అయితే సాహుల్ హమీద్ నుంచి నాకు డైరెక్ట్గా నాకు దుబాయ్ నుంచి ఎన్నో కాల్స్ వచ్చినాయి. మ్యాక్సిమం తీసుకోను, ఇంటర్నేషనల్ కాల్స్ మ్యాక్సిమం తీసుకోను. ఓకే. కాల్స్ నాకు ఇండైరెక్ట్గా ఐ నో దట్ దెర్ ఈస్ ఎ థ్రెట్. బట్ వన్ థింగ్, మనమేమి అతన్ని కావాలని ఎక్స్పోజ్ చేసింది లేదు. ఉన్నది ఉన్నట్టు మనకున్న ఎవిడెన్స్ బేస్డ్గా సాక్ష్యాధారాలతో సహా ప్రతిదీ మనం నిరూపించగలిగిన స్థితిలో మనం చేసాము. ఓకే. ఎందుకంటే ఈ చెట్టుని, ఇది మనకి అద్భుతమైన చెట్టు, ఎర్రచందనం చెట్టు. ఇందులో నుంచి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దాంతో ఫర్నిచర్ చేయొచ్చు, దాంతో మెడిసిన్ తయారు చేయొచ్చు. అది చాలా మెడిసిన్ ఉపయోగపడుతుంది, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. దాంతో ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది న్యూక్లియర్ రియాక్టర్స్లో కూలెంట్గా పనిచేస్తుందని. తర్వాత బార్క్ వాళ్ళు కాదని చెప్పారు. ఓకే. దాన్ని వయాగ్రా తయారు చేయడానికి వాడచ్చు, దాన్ని ఫేషియల్గా తయారు చేస్తే మీ ఫేస్ గ్లో వస్తుంది, దాన్ని దేనికైనా తయారు చేయొచ్చు. అన్ని ఉపయోగాలు ఉన్న చెట్టు, అరుదైన చెట్టు, మన వృక్ష సంపద, మన కార్బన్ సింక్, మన అడవి,
దాన్ని ఎవడో వచ్చి కొట్టుకెళ్ళిపోయి, ఎక్కడో దుబాయ్లో కూర్చున్నవాడు కొట్టుకెళ్ళిపోయి, ఎక్కడో చైనాకు అమ్మేసి ఈ దేశ సంపదని, ఇక్కడున్న మన వృక్ష సంపదని కొట్టేసుకొని వెళ్తుంటే మనం జర్నలిస్ట్గా ప్రశ్నించడం, బయటపెట్టడం మన బాధ్యత. ఎగ్జాక్ట్లీ. ఆ బాధ్యతలో భాగంగా సార్ రోడ్డు మీద వెళ్తుంటాం, మన యాక్సిడెంట్ అవ్వచ్చు కదా. అవును. కాకపోతే మనకు కావాలని రేసింగ్ చేసినప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ప్రతి వృత్తిలో దానికి పిట్ఫాల్స్ ఉంటాయి. సో నా వృత్తిలో నాకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నాకు ఈ భయాలు ఉన్నాయి. నేను చాలా ఇదే కాదు, హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్, రాకెట్, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాను మొన్న. నా ముందే 300 మీటర్లో ఒక మిసైల్ డ్రోన్, కమికోజీ డ్రోన్ అంటే సూసైడ్ డ్రోను. ఓకే. ఇరాన్ వాడు రష్యాకి ఇస్తే రష్యా వాడు యుక్రెయిన్ అయింది. మేము ఒక ట్రెంచ్లో దూకాము, అప్పుడు ఇక్కడ ఇంజురీ అయింది. సో ఇట్స్ కామన్, అంటే ఇట్స్ ఎక్స్పెక్టెడ్. బట్ నేను నమ్మింది ఏంటంటే లైఫ్లో మనం అనుకున్న దానికి మన ప్యాషన్, ఇప్పుడు సాహుల్ అమీద్ అనే ఒక స్మగ్లర్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎంతవరకు ఎక్స్పోజ్ చేయాలి? అతని ఎకనమిక్ ఏమేమి ఆస్తులు ఉన్నాయో ఎక్స్పోజ్ చేసాం, అతని నెట్వర్క్ని ఎక్స్పోజ్ చేసాం, అతను ఎక్కడున్నాడో పట్టుకున్నాం. ఇప్పుడు ఏజెన్సీస్లో పనిచేయాలి. ప్రాబ్లం ఏంటంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ప్రయత్నంలో ఆబ్వియస్గా మనం కష్టపడాలి, మనం ఎదుర్కోవాలి. సో దెర్ ఆర్ థ్రెట్స్, బట్ వాట్ లెవెల్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? వాడు వచ్చి మనం తెలియదు కదా, అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్. ఎగ్జాక్ట్లీ. బట్ ఒకటేంటంటే నేను చిన్నప్పటి నుంచి నా పిల్లలు కానీ నా వైఫ్ కానీ దే హ్యావ్ సీన్ మీ. నేను వెళ్ళి మాయమైపోయి వారం రోజులు 10 రోజులు రాకపోవటం, నెల రోజులు రాకపోవటం, లేకపోతే ఇట్లాంటి డేరింగ్. ఒక హైదరాబాద్లో బాంబులు పేలినాయి అనుకోండి, టెర్రర్ అటాక్స్ నేను చాలా కవర్ చేశాను. ముంబైలో టెర్రర్ అటాక్, ఇక్కడ టెర్రర్ అటాక్ కవర్ చేశాం. అందరు దూరంగా పారిపోతారు అక్కడ ఇన్సిడెంట్. జర్నలిస్టులు ఏంటి దగ్గరికి వెళ్తారు. నాలాంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. కాకపోతే నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఒక అడుగు ముందుకేసి చేశాను. కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా అందరు జర్నలిస్ట్కి ప్రాణాలకు ముప్పు ఉంటుంది, అందరు పారిపోతారు. ఒక జర్నలిస్ట్ మాత్రం అక్కడికి వెళ్తాడు. ఎక్కడైతే మక్కా మస్జిద్లో బాంబు వెళ్ళినప్పుడు నేను తరువు సురేష్ అని ఆయన ఫోరెన్సిక్ బాంబు ఎక్స్పర్ట్, చాలా ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. ఆయన కారులో ఎక్కి నేను వెళ్ళాను లోపలికి. అప్పుడు అంత ఒక బాంబు పేలింది, రెండో బాంబు ఉంది. వెళ్ళాను బాంబు దగ్గర, ఆయన పక్కనే నుంచున్నాను ఆయన డిఫ్యూజ్ చేస్తుంటే. బికాస్ అది జర్నలిస్ట్కి లైఫ్ థ్రెట్. సో ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం, సాహుల్ అమీద్ అనేవాడు ఒక్కడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గంగిరెడ్డి ఎపిసోడ్, గంగిరెడ్డి, కొల్లం గంగిరెడ్డి ఎలా వచ్చారు సార్ లైవ్లోకి? అంటే కొల్లం గంగిరెడ్డి ఏమంటారు, నేను జస్ట్ నార్మల్ గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను, చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్తారు. బట్ రెడ్ శాండిల్వుడ్ లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయినాడు, ఎట్లా తెలిసింది? ఇప్పుడైతే కొల్లం గంగిరెడ్డి ఇప్పుడు చేయట్లేదు స్మగ్లింగ్. ప్లస్ ఆయన క్లెయిమ్ ఆయన రిజెక్ట్ చేస్తున్నాడు. బట్ మనం ఇన్వెస్టిగేషన్లో ఏంటి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అతను చాలా కేసులు అయినాయి, అతని మీద ఎర్రచందనం కేసులు. మన ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ డబ్బులు పోయినవి, ఈ లింక్ అంతా దొరికింది. సాహుల్ అమీద్ కూడా ఇతను గంగిరెడ్డి ప్రధాన అనుచరుడిగా కొన్నాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు నేను అడిగితే నాకు ఎవరో తెలియదు సాహుల్ అమీద్ అని చెప్తాడు. మేము గంగిరెడ్డిని వెళ్ళి కలిసాం. ముందు ఒక ఇంటికి రమ్మన్నాడు, తర్వాత 7 చోట్ల వెళ్ళి అక్కడిని ట్రాక్ చేసి పట్టుకున్నాం. అతనితో మాట్లాడాం, అతన్ని ఇంటర్వ్యూ చేసాం. అయితే అంతకుముందు గంగిరెడ్డికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయింది. అంటే ఇది పొలిటికల్ కూడా ఉంది ఇందులో, రాజకీయపరమైన విభేదాలు, ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఒక పార్టీకి చెంది ఉంటే, ఇది ఒక పార్టీకి చెందిన వాళ్ళు స్మగ్లర్లు కాదు, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు స్మగ్లర్లు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. నా పరిశోధనలో క్లియర్గా తేలింది. అయితే అప్పుడు ఏమైందంటే, ఒక మావోయిస్టులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో, అంటే యునైటెడ్ ఆంధ్రాలో తిరుపతిలో అలిపిరి దగ్గర ఒక బాంబు పేరుస్తారు, క్లెమోర్ మైన్ అంటారు. క్లెమోర్ మైన్ అంటే డైరెక్షనల్ మైన్. మామూలు ల్యాండ్ మైన్ అయితే భూమిలో పెట్టేది. క్లెమోర్ మైన్ అంటే సైడ్కి ఇట్లా పెడితే, సపోజ్ దీనికి ఈ మైక్ ఇలా పెడితే ఆ డైరెక్షన్లో కొట్టేస్తుంది. ఆ మైన్ పెడితే అతనికి ఇంజురీ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఇంజురీ అయ్యి బాగా సర్వైవ్స్. ఎగ్జాక్ట్లీ చనిపోయారు అనుకున్నారు. అందులో మావోయిస్టులకి సిమ్ కార్డు ఇచ్చింది గంగిరెడ్డి అని దాంట్లో తేలుతుంది ఇన్వెస్టిగేషన్లో. తర్వాత కేసులో అతను నేను కాదు, నాకు సంబంధం లేని చెప్తాడు. బట్ అందులోంచి అతను వస్తాడు, అక్కడ అతని పేరు ప్రముఖంగా వస్తుంది. అయితే ఆ పుల్లంపేట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు, మేసన్స్ అందరిని పెట్టి ఏదైతే ఎర్రచందనం ఉందో అది సాహుల్ అమీద్కి అందించడం, లేదా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు బయర్స్కి.
అయితే గంగిరెడ్డి అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత అతను పారిపోతాడు. ఎక్కడికి? ముందు వేరు కంట్రీస్కి వెళ్తాడు, మడగాస్కర్, తర్వాత ఫైనల్గా మారిషస్ వెళ్తాడు. మారిషస్ నుంచి శ్రీలంక వెళ్ళాలి యాక్చువల్గా. ఓకే ఓకే. సో పోలీస్ అప్పుడు గవర్నమెంట్ బాగా డిటర్మైన్ ఉంది గంగిరెడ్డిని ఎలా అరెస్ట్ చేయాలి, సీఎం మీద చేశాడు అతను అరెస్ట్ చేయాలని. చేసినప్పుడు ఏమవుతుంది, దే ఇంటర్వ్యూన్ టు ఏ లెవెల్లో సుష్మా స్వరాజ్తో మాట్లాడి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో మాట్లాడి, నరేంద్ర మోదీ మారిషస్ ప్రధానమంత్రితో మాట్లాడి అక్కడి నుంచి అతన్ని డిపోర్ట్ చేయడానికి ట్రాక్ చేసి, అతను ఒక హోటల్లో కూర్చొని గొప్పలు చెప్పుకుంటాడని జేవి రాముడు చెప్పిన దాని ప్రకారం గొప్పలు చెప్పుకుంటాడు నేను అది అని. సో అప్పుడు ట్రాక్ చేస్తారు, పట్టుకొని అతన్ని ఈ టికెట్ బుక్ చేసుకుంటాడు. ఆ టికెట్ బట్టి చూసి శ్రీలంకకి వెళ్తుంటే పట్టుకుంటారు, ఇండియాకి డిపోర్ట్ చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు అదంతా నేనే కవర్ చేశాను. సో అది ఒక పార్శ్వం అతనికి సంబంధించి. ప్లస్ సాహుల్ హమీద్ లైఫ్లో కూడా ఎన్నో ఎంతైనా విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాహుల్ హమీద్ కూతురు వాళ్ళ పెళ్ళికి ఇక్కడి నుంచి ఒక ప్రత్యేక విమానం వేస్తాడు. ఇక్కడి నుంచి స్మగ్లర్లు అందరూ ఆ విమానంలో 100 మంది స్మగ్లర్లు, మామూలుగా విమానంలో కూడా అన్నీ బుక్ చేస్తాడు ఆ ఫ్లైట్ అంతా. ఓకే. ఇక్కడ నుంచి బేగంపేట నుంచి చెన్నై నుంచి ఇట్లా ఫ్లైట్ వేసి ఆ ఫ్లైట్లో ఇక్కడి నుంచి స్మగ్లర్లు అదేంటి ఆ సినిమాలో మనం పుష్పాలో అది తీసుకుంటాడు, ఏది మంగళం సీను పార్టీ అంటే స్మగ్లర్లు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు అంటాడు. ఎగ్జాక్ట్లీ. అందరు దుబాయ్ వెళ్తారు పెళ్ళికి. అంటే వాళ్ళ కొడుకుకి పెళ్ళని ఎట్లా అనుకున్నారు మీరు? ఇది యాక్చువల్గా ఇది సోల్ మై ఇన్వెస్టిగేషనే కాదు, బట్ అప్పుడు జేవి రాముడు డీజీ ఉన్నారు, ఆయన మాకేంటంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంది దుబాయ్లో, పక్కన ఒక నైబర్స్ ద్వారా. సో వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మనం ట్రాక్ చేస్తే చివరికి మిస్ అయిపోద్ది ఫ్లైట్. పోలీసు వాళ్ళు ట్రై చేస్తారు, మిస్ అయిపోద్ది ఫ్లైట్. వెళ్ళిపోయి వెళ్ళి చూసుకొని వస్తారు, అది వచ్చేటప్పుడు విడివిడిగా వస్తారు. సో అంటే అతను మళ్ళీ అజారుద్దీన్ తర్వాత మళ్ళా ఇండియాకి వచ్చినప్పుడు పట్టుకుంటారు. ఆయన మీద కేసులు లేవనుకొని వస్తాడు, వస్తే దిగ్గానే ఎయిర్పోర్ట్లో పట్టుకొని ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు కర్నూలు. ఇది మనకి ఇప్పుడు మనం అనుకుంటాం ఎవరినైనా ఎక్కడైనా కనిపెట్టే ఉంది, అన్లెస్ యు ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఓకే. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకే హైదరాబాద్లో 2 ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఉండే, రైల్వే స్టేషన్లో ఒకటి, అక్కడ అదేంటి ఆబిద్ రోడ్లో. మనం మూవ్ అవుతుంటే మనం ఎక్కడున్నామో కనిపెట్టవచ్చు ఫేషియల్ రికగ్నిషన్. లేకపోతే మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినా, మనం ఫోన్ వాడినా, మన జీమెయిల్ వాడినా, మన పాత జీమెయిల్ వాడినా, దేనికన్నా ఎందుకంటే ఇంటర్నెట్ ఎక్కడో ఒకటి కనెక్షన్ వస్తుంది, ఆ లొకేషన్లో కనిపెట్టేయచ్చు. ఓకే. ఎక్కడన్నా ఆ నేమ్తో కానీ, ఆ నెంబర్తో కానీ, ఆ ఈమెయిల్తో కానీ. ఇదంతా ఇప్పుడు కొత్తగా మళ్ళీ భారత్ పోల్ అని వచ్చింది ఈ మధ్య, అదైతే మొత్తం ఇంటగ్రేట్ చేశాడు, ఒక దెబ్బలో తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో 360 అని ఉంది, మీ పేరు కొడితే మీ చరిత్ర అంతా వస్తుంది. సో అంత ఉంది పోలీసుల దగ్గర. మనకేంటంటే నేను వాడేది రెండు టెక్నిక్స్, ఎందుకంటే మనకి పోలీసు డైరెక్ట్గా మన దగ్గర ఉండదు కాబట్టి. 2 టెక్నిక్స్లో ఒకటి ఏంటంటే పోలీసులో ఉండే సోర్సెస్, పోలీస్ కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, రకరకాల ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్, రకరకాలు ఉంటాయి ఇంటెలిజెన్స్లో, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటాయి, అందరితో మనకు టచెస్ ఉంటాయి. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అది కాకుండా మనం ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ అంటారు. సో ఎగ్జాంపుల్, నాకు ఒక ఫోటో ఎవరిదాన్ని ఇస్తే నేను వాడే జాతకం అంతా తీస్తాను, ఒక ఈమెయిల్ ఐడి ఇస్తే తీస్తాను. ఆయనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఎవరైనా మనం కనిపెట్టవచ్చు నిమిషాల్లో. ఒక ఫోటో ఇస్తే అది ఏ టైంలో తీశారని కూడా చెప్పొచ్చు, సన్ కాల్ డైల్ ఉంది. సో చాలా టెక్నిక్స్, టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు. ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ వాడి మనం వాళ్ళ మూమెంట్, వాళ్ళ కథ అని కనిపెడతాం. పోలీసులకి ఏంటంటే అడ్వాన్స్డ్ ఉంటుంది, పోలీసులకు ఉన్న అడ్వాంటేజ్ వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కువ, పవర్ ఉంది, జ్యురిస్డిక్షనల్ పవర్ మనకు లేదు, లీగల్ వెళ్ళచ్చు, సెక్యూరిటీ ఉంది. వాడిని ఎవడన్నా వస్తే వాడు తుపాకి తీస్తాడు, మనం ఏం తీస్తాం, మనం పారిపోవడం తప్ప. ఒకవేళ నిజంగా ఎవడన్నా కొడుతుంటే రా అని సినిమాలో లాగా నేను 100 మందిని కొట్టలేను కదా, నేను ఒకడు అంటే అది సినిమాల్లో జర్నలిస్టులు కూడా హీరోలుగా ఉన్న సినిమాల్లో 10 మందిని కొట్టేస్తాడు, మనం కొట్టలేము. బట్ అంటే సార్ మేము చూస్తుంటాం కదా, అంటే పెద్ద పెద్ద డాన్స్ కానీ ఇట్లా అంటే లైక్ దావూద్ ఇబ్రహీం ఇట్లాంటి వాళ్ళ పేర్లు విన్నప్పుడు కూడా ఎక్కువ మంది దుబాయ్లోనే సెటిల్ అవుతారంటారు. దుబాయ్ ఎందుకు సార్ అంత పెద్ద ఆర్గనైజేషన్? అయితే ఇక్కడ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, దాన్ని సేఫ్ హెవెన్స్ అంటారు. ఓకే. ఒక ట్యాక్స్ సేఫ్ హెవెన్స్ ఉన్నాయి. అవును. ఎగ్జాంపుల్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమన్ ఐలాండ్స్, అక్కడ ఏంటంటే చట్టాలు చాలా లూజ్గా ఉంటాయి. సో ట్యాక్స్ హెవెన్స్ అంటారు.
ఈ ట్యాక్స్ హెవెన్స్లో డబ్బులు మనీ లాండరింగ్ అంతా అవుతుంటుంది. నేను అవి కూడా ఇన్వెస్టిగేషన్స్ చేశాను, మనీ లాండరింగ్, ట్యాక్స్ హెవెన్స్. బట్ ఇక్కడ వచ్చేసరికి కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఫ్రీ కంట్రీస్, కొంచెం యాక్సెస్, డబ్బులు పెడితే అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. సో దుబాయ్కి ఈజీ వెళ్ళటం. సో అక్కడ కెమోఫ్లేజింగ్ చేసుకోవచ్చు, వేరే పాస్పోర్ట్స్, ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రిమినల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇండియాకి మొదటి నుంచి అక్కడ కనెక్షన్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్లీ ఇతని పేరు కూడా షేక్ దావుద్ సాహుల్ హమీద్. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఆయనకి నీకు సంబంధం లేదు. నేను అప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు దావుద్ ఇబ్రహీం మీద, చోటా రాజన్ మీద ఆర్టికల్స్ రాశాను. సో అంటే ఇట్స్ నాట్ దట్ ఆల్ క్రిమినల్స్, బట్ ఎక్కువ యాక్సెస్ ఈజీ, 3 గంటలు వెళ్ళొచ్చు. సో ఆ రైట్స్ వల్ల మూవ్ ఆన్ అవుతుంటారు. ఈ వీసా ఈజీ, నీకు అమెరికా వీసా, యూకే వీసా అంటే కష్టం. సో అట్లా దుబాయ్నే కాదు, ఈవెన్ యూ కెన్ ఫైండ్ ఇప్పుడు శ్రీలంకలో, నేపాల్లో, లేకపోతే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్, థాయిలాండ్లో, ఎక్కువ బ్యాంకాక్లో ఉంటారు మన వాళ్ళు వాంటెడ్. ఇప్పుడు షాహుల్ హమీద్ వాళ్ళ అబ్బాయి అజారుద్దీన్ ఇండియాకి వస్తున్నాడు పెళ్లి తర్వాత, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీ అంటే మీ అజెండా ఎట్లుంటుంది, ఎట్లా యాక్టివేట్ అయిపోతారు వెంటనే? అయితే మనకేంటంటే ఆ కేసు సోల్లీ పోలీస్ అరెస్ట్ చేశారు. బట్ అతను వస్తున్నాడు, మనకి పోలీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం చూసుకున్న నెట్వర్క్ ద్వారా మనకు తెలుస్తుంది, మనం అడ్వాన్స్డ్గా రాయగలం. అంటే వస్తున్నాడని కాదు, అది ఎందుకంటే వీళ్ళ ఆపరేషన్ జియోపాటైజ్ అయింది, వాళ్ళ పోలీసు వాడు మనకు చెప్పడు కదా. సో ఆ కేసు అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ అంతా మనం బుక్లో రాసాము, మా షోలో కూడా చేసాము. అంత డేటా తీసి, ఇన్ఫర్మేషన్ తీసి మాట్లాడి. సో ఇది ఒక మల్టిపుల్ సోర్సెస్ నుంచి చేస్తాం, ఒక సోర్స్ అని కాదు. ఏదైనా ఒకటి జర్నలిజం ప్రాథమిక ఉద్దేశం ప్రజలకు మంచి చేయటం, సమాజంలో ఉన్న అవినీతిని, అక్రమాన్ని, అన్యాయాన్ని ఎండగట్టడం, ఎక్స్పోజ్ చేయటం, ఈ సమాజంలో ఒక మార్పుకి, సోషల్ చేంజ్కి కారణం కావటం, ప్రజలకు మన వల్ల మంచి జరగాలి. అది ఎట్లా, ఒక స్మగ్లర్ ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇది జాతి సంపద కదా, ఎగ్జాక్ట్లీ, ఇది ఈ దేశం సంపద కదా, ఈ సంపద కొల్లగడుతుంటే మనం చూస్తూ ఉండలేము. ఇప్పుడు ఈ 1,00,00,000 కోట్లు సంపాదించాడా ఆయన? కాదు, ఓకే, స్మగ్లింగ్ ఇప్పటివరకు 60 లక్షల చెట్లు కొట్టేశారన్నది ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్. ఓకే, ఎక్కువ ఉండొచ్చు. అంటే ఎంత % ఫారెస్ట్ని వీళ్ళు ఖాళీ చేశారు సార్? ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కాకుండా చెట్లలో చూసుకుంటే దాదాపు 80 to 90% పోయింది. ఇప్పుడు 10 to 5% ఆ రేంజ్లోనే మిగిలింది. అంత స్మగ్లర్సే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక డేంజర్, చాలామంది ఇది రాక్షస చెట్టు పెరుగుతూ ఉంటుంది వీళ్ళు చేస్తే అని అంటారు. అక్కడ వాళ్ళు రాక్షసులే, స్మగ్లర్లు. అవును. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ చెట్టు అడల్ట్ చెట్లు పోయినాయి అనుకోండి, అప్పుడు ఈ పాలినేషన్ కష్టం అవుతుంది. అవును. సో అందుకని మనం ఆ 70 సెంటీమీటర్ గిత్తు వచ్చి 70 years దాకా ఆగాలి కదా. అయితే ఇది అంటే దీంట్లో అంత డబ్బు ఉంది, 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన సంపద దోసుకెళ్ళారు. మనం అనుకుంటాం అసలు హ్యూమన్ హెయిర్ అది స్మగుల్ చేస్తున్నారు. హ్యూమన్ హెయిర్, మన హ్యూమన్ హెయిర్ అంటే మామూలు అనుకుంటాం. ఆడవాళ్ళు మన ఇండియాలో బాగా జుట్టు పెంచుతారు, నూనె అంతా పెట్టి ఒకప్పుడు. ఇప్పుడు తగ్గింది, కానీ ఆ జుట్టుకి విలువ. అంటే ఏం చేస్తారు సార్ హ్యూమన్ హెయిర్ని? హ్యూమన్ హెయిర్ని విగ్స్ తయారు చేస్తారు. ఓకే, అది మనం ఎలాబొరేట్గా మాట్లాడచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో. కానీ బట్ నేను అనేది దానికే 100,000 కోట్ల విలువైన స్మగ్లింగ్ నడుస్తుంది. ఓకే ఓకే, ఒక్క ఇయర్లో 900 కోట్ల స్మగ్లింగ్ జరిగింది హ్యూమన్ హెయిర్తో. 10,000 కోట్లు. ఇంకొక ఈ షాహుల్ హమీద్ లాంటి ఒకడు ఉన్నాడు, మనం నెక్స్ట్ లూకాస్ అని మన గురించి మాట్లాడుకో. 10,000 కోట్లు అతను బిజినెస్ చేసింది. ఈ 1,00,000 కోట్లు ఇది ఇది ఐఎమ్ నాట్ ఏదో నోటికి వచ్చిన ఫిగర్ చెప్పట్లా, రికార్డెడ్. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది సెన్స్ వి క్యాలిక్యులేటెడ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రఘువీర్ గారు అని, ఆయనతో కలిసి కూర్చొని ఎంత పోయింది ఏంటి, ఎన్ని కేసులు అయినాయి. ఎందుకంటే మనకు దొరికేది 10% కేసెసే. దొంగలు దొరికేది 90%, దొంగలు దొరికేది 10% కేసెసే. అది కూడా ఇన్ఫర్మేషన్ ఉండి దొరికింటారు కదా సార్. పోలీస్ యంత్రాంగం లేదు కదా. మీరు ఎంతమందిని అరెస్ట్ చేసినా వాళ్ళు ఇంకా కొడుతూనే ఉంటారు. మీరు ఇప్పుడు కూడా పేపర్లో చూస్తాను, మనం ఎంత ఎఫర్ట్ చేసినా. అయితే ఒక్క సాహుల మీదే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండియాలో ఉన్నారు, ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు, చాలామంది నెట్వర్క్స్ ఉన్నాయి. ఇతను ప్రముఖంగా ఇప్పుడు ఇంటర్పోల్స్ మోస్ట్ వాంటెడ్ కాబట్టి
ప్రముఖంగా వచ్చాడు. అండ్ ఇప్పుడు షాహుల్ హమీద్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు కదా సార్. సో ఆ టైంలో మీరు తీసిన డాక్యుమెంటరీలో నేను ఒక మాట చూశాను. అప్పుడు షాహుల్ హమీద్ కాల్ చేసి నేను లొంగిపోతాను, నా కొడుకును వదిలేని అని ఆఫర్ చేశాడు కదా. అప్పుడు ఏం జరిగింది సార్ సీక్వెన్స్? అప్పుడు ఏం జరిగిందంటే ఈ షాహుల్ హమీద్ అంటే ఎవరికైనా పుత్ర వాత్సల్యం ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అతను ఫోన్ చేస్తాడు జేవి రాముడు అని డీజీపీకి. ఫోన్ చేసి నేను నా గురించే కదా మీరంతా, నేను లొంగిపోతాను అంటే వీళ్ళు కొంచెం డ్రామా ఆడతారు వీడిని తీసుకురావటానికి ఇండియా. సరే మీ కొడుకుని వదిలేస్తాం రండి అంటారు. అటు రాడు, ఎందుకంటే తెలుసు ఇదంతా అవ్వదని, అరెస్ట్ అవుతారని. ఇతను అరెస్ట్ అయ్యి ఇతను బెయిల్ వచ్చి ఇతనే జంప్. ఇప్పుడు ఇతను కూడా లేడు ఇండియాలో. కొడుకు అంత వీక్ ఉన్నాయి సార్ చట్టాలు? చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఏం వీక్ లేవు, చట్టాలు గట్టిగానే ఉన్నాయి. చట్టాలు అమలు చేసే వాళ్ళు వీక్గా ఉన్నారు, చట్టాల అమలు వీక్గా ఉంది. ఓకే. దేశంలో జ్యుడిషియరీ కూడా కొంచెం బెయిల్స్ ఇవ్వటం అంటే ఏంటంటే ఎవడైనా వాడు నేరం నిరూపితం అయ్యే వరకు వాడు నిర్దోషే కదా, ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే. అవును, బట్ కంట్రీ ఎట్లా దాటాడు? కంట్రీ ఏముందండి, ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫేక్ పాస్పోర్ట్. ఓకే, అంతే సింపుల్. ఫేక్ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్లో కూడా దొరకరు. ఫేక్ పాస్పోర్ట్ ఈవెన్ ఇప్పుడు థంబ్నెయిల్సే మారుస్తున్నారు కదా. మీరు ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఆధార్ ఎనేబుల్ సర్వీస్ చేస్తున్నారు కదా. సో ఫేక్ పాస్పోర్టు లేకపోతే మేనేజ్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఇంతవరకు షాహుల్ హమీద్ని ఎవరు కూడా అరెస్ట్ చేయలేకపోయారు, ఒక్కసారి మాత్రమే అరెస్ట్ అయ్యారు కదా. సో మరి ఎట్లా అనిపిస్తుంటుంది అంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత దూరం వెళ్ళారు, ఇన్ని విషయాలు బయటికి తీసుకొచ్చారు అంటే వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు అతర ఏజెన్సీస్ డిఆర్ఐ ఇవన్నీ గొప్పగా చేసిన సందర్భాలు ఉన్నాయి, అట్లనే వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లే మనము ఒక ఎఫర్ట్ చేసాం, వరల్డ్కి ఎక్స్పోజ్ చేసాం. కానీ ఇక్కడ టెక్నికల్ రీజన్స్ వల్ల దుబాయ్ ప్రభుత్వం కోఆపరేట్ చేయాలి అతన్ని తీసుకురావడానికి. అక్కడున్న డ్యూయల్ క్రిమినాలిటీ అంటే ఈ కేసు అక్కడ కూడా కేసు అవ్వాలి. ఓకే, ఒకవేళ అటెంప్ట్ మర్డర్లో తీసుకురావాలంటే అతను ఆల్రెడీ అక్కడ ఒక లోకల్ కేసులో ఉన్నాడు, అతను మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ పొలిటికల్ విల్ కావాలి. ఇప్పుడు గంగిరెడ్డిని ఎట్లా తీసుకొచ్చారు, ప్రధానమంత్రి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి పొలిటికల్ విల్ ఉండాలి. దుబాయ్ నుంచి టెర్రరిస్టులు తీసుకొస్తున్నారుగా, పొలిటికల్ విల్తో తీసుకొస్తే అవుతుంది. పొలిటికల్ విల్ ఉండాలి. మనం చేసే కొన్నిసార్లు డైరెక్ట్గా ఇంపాక్ట్కి దారితీస్తాయి. ఇది కూడా ఒక లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్. బికాజ్ వి ట్రాక్డ్ హిమ్. అతను ఇక్కడ వచ్చి అరెస్ట్ అయ్యి అతను కోర్టులో లెట్ హిమ్ ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్. ఇప్పుడు నేను అమాయకుడిని, నాకేం సంబంధం లేదు అని వాళ్ళ కొడుకు చెప్తాడు కదా, అట్లని ప్రూవ్ చేసుకోమనండి. ఓకే, అప్పుడు మనం కోర్టులు ఇతను నిర్దోషం అంటే మనం నిర్దోషం చెప్తాం. బట్ వై ఆర్ యూ నాట్ కమింగ్ టు దిస్ కంట్రీ, వై ఆర్ యూ అవాయిడింగ్ దిస్ కంట్రీ, యువర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అది చెప్పాలి కదా సమాధానం. ఎగ్జాక్ట్లీ. సో అయితే ఒక లెసన్ ఏంటంటే మనకి ఈ సమాజంలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో, ఒక ఏ ట్రాఫికింగ్ అయినా, హ్యూమన్ ట్రాఫికింగ్ అయినా, ఇప్పుడు సైబర్ స్లేవరీ అని వచ్చింది, ఈ అవలక్షణాలన్నీ ఈ రెడ్ శాండర్ స్మగ్లింగ్ చుట్టూ ఉంటాయి. ఓకే, ప్రతి అవలక్షణం అంటే రాజకీయ నెక్సెస్, పొలిటీషియన్స్, కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎర్రచందనం డబ్బులతో ఎలక్షన్స్లో నుంచున్నారు. ఫండింగ్ ఇచ్చినట్లే కదా, ఫండింగ్ కాదు, వాళ్ళే డైరెక్ట్గా స్మగ్లర్లతో నెక్సెస్ పెట్టుకొని రాజకీయ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారు. అట్లనే పోలీస్ వాళ్ళు, అట్లనే కస్టమ్స్. ఇటీవల చెన్నైలో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. దేశంలో ఉన్న అత్యున్నత సంస్థలు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, ఈడీ, సిబిఐ, అన్ని రాష్ట్రాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఒకప్పుడు వీరప్పన్ కోసం ఎట్లయితే విజయ్ కుమార్ నేతృత్వంలో అందరూ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నన్ను పిలిచారు ఎక్స్పర్ట్గా. నేను ఐ గివ్ ఎ బిగ్ ప్రజెంటేషన్ విత్ ఆల్ మై డేటా. అంటే బికాస్ నేను ఓన్లీ స్మగ్లింగ్, క్రిమినల్ యాంగిల్లే కాకుండా నేను బయాలజీ కూడా చదువుకున్నాను కాబట్టి, మైక్రోబయాలజిస్ట్ని, లాయర్ని కాబట్టి లీగల్ యాంగిల్ ప్లస్ మైక్రోబయాలజీ యాంగిల్, అన్నీ బయాలజీ యాంగిల్ అంటే దీన్ని ఎలా కన్సర్వ్ చేయాలి అన్నీ ప్రజెంట్ చేశాను. అద్భుతంగా నడిచింది. సో ఒక డిటర్మినేషన్, ఒక ఊపు వచ్చింది అనుకున్నాం. ఎలా ఉంటుందంటే అఫీషియల్స్లో వాళ్ళకి ఇది మేజర్గా స్మగ్లింగ్, ఇప్పుడు డ్రగ్ స్మగ్లింగ్ అనుకోండి, పిల్లలు పాడైపోతున్నారు, సమాజంలో మత్తు ఇదంతా అవుతుంది కాబట్టి యాక్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు. దీనికి వచ్చేసరికి డైరెక్ట్గా ఎవడు ఇంపాక్ట్ అవ్వట్లా. అడవిలో చెట్లు పోతున్నాయి, అవును, డైరెక్ట్గా ఎవడు ఇంపాక్ట్ అవ్వట్లా. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ పొడిమి తల్లి ఈ భూమి మీద మనకి ఆక్సిజన్ ఇచ్చే కార్బన్ సింక్ పోతుంది, మన ఎన్వైరన్మెంట్ డెస్ట్రాయ్ అవుతుంది, మన ప్లానెట్ డెస్ట్రాయ్ అవుతుంది. ఆ విషయాన్ని మర్చిపోయి
మనకేం ఇంపాక్ట్ కావట్లేదు అనుకుంటున్నాం. కొన్ని లక్షల చెట్లు పోయినాయి అంటే ఎంత ఆక్సిజన్ మిస్ అయ్యాం, ఎంత కార్బన్ సింక్ మిస్ అయ్యాం. అండ్ ఇక్కడ ఒక చోటనే పెరిగే చెట్లు అవి. అవును, అది వెంకన్న స్వామి దగ్గర. సో ఇది అంటే ఇంకొకటి దీని మీద చాలా ఉన్నాయి. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటే కొట్టేసి అమ్మితే ఇంకా బెటర్ అని రకరకాల ఇప్పుడు వేల టన్నులు మూలుగుతున్నాయి అవును ఫారెస్ట్ గోడౌన్స్లో. బట్ ఇక్కడ సార్ అంటే ఇప్పుడు వీరప్పన్ ఉన్నారు సార్, ఈయనని నేను చాలాసార్లు మేము వీడియోస్లో చూస్తుంటాం, ఏదైనా పాత ఇంటర్వ్యూస్ కానీ లేకుంటే సినిమాలలో చూసినా ఎక్కడ కూడా రిచ్గా కనిపించాడు. అంటే ఒక చిన్న షర్ట్ వేసుకొని చెప్పులు ఉంటాయి, కొన్నిసార్లు చెప్పులు ఉండవు, అంత పేదరికంగా కనిపిస్తాడు. మరి అంత డబ్బు సంపాదించిన వీరప్పను డబ్బులు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు అంటే ఏం చెప్తారు? అంటే వీరప్పన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీరప్పన్ ఏంటంటే అడవిలో ఉండి, ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు అడవిలో, ఓకే, వాళ్ళకి ఒక చోట ఉండరు, మూగుతూ ఉంటారు, వాళ్ళకి అక్కడ బిల్డింగ్లు కట్టుకోవడానికి లేదు. వీరప్పన్ కూడా అడవిలో ఉన్నాడు. వీరప్పన్కి సాహుల్ హమీద్కి తేడాలు చెప్తాను నేను. చెప్పండి. వీరప్పన్ అడవిలో ఉండి అతనే గన్ను పట్టుకొని, అతనే చెట్లు కొట్టించి, అతనే ఏనుగులను కాల్చి, అతనే పోలీసులను చంపి, అతనే చందనం చెట్లు కొట్టించాడు. ఓకే. సో అతనికి బయటికి వెళ్ళలేదు, డబ్బు చేసుకున్నాడు, అందరికి పంచాడు తన దగ్గర ఉన్న. అతనికి ఏంటంటే సర్వైవల్, ఒక హీరోయిక్, నేను ఒక హీరోయిక్ ఇమేజ్. వీరప్పన్ అంటే భయం ఉండాలి, వీరప్పన్ అంటే పేదల అక్కడ అందరికీ రాబిన్ హుడ్ టైప్లో ప్రవర్తించాడు. సో అదొక ఎపిసోడ్. హౌ హీ మేడ్ మనీ, అట్ ది సేమ్ టైమ్ హీ లాస్ట్ మనీ బికాజ్ హీ ఇన్వెస్టెడ్ బ్యాక్ ఇన్ వెపన్స్, బయింగ్ వెపన్స్ చేసుకోవటంలో, వెపన్స్ కొనుక్కోవటంలో, నెట్వర్క్, పోలీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. తను బతకాలంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడో తెలియాలి కదా, దాని మీద ఖర్చు పెట్టాడు. అతను ఆస్తులు కొంతమంది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా, అవును, పైకి వెళ్ళే కొద్దీ రేటు పెరుగుతుంది, తక్కువ రేటుకే అమ్ముకోవాలి. బట్ సాహుల్ హమీద్ ఏంటంటే అతను అడవిలో లేడు, అతను దుబాయ్లో ఉన్నాడు, అతను హై ఎండ్లో ఉండి ఆపరేట్ చేశాడు. సో దట్స్ వై హీ మేడ్ మనీ, బికాజ్ ఎక్కువ మనీ ఉంది పైన. ఈ ల్యాడర్లో కింద తక్కువ మనీ ఉంటుంది. వీరప్పన్ అక్కడ ఉన్నాడు, దో హీ డిడ్ ఎవ్రీథింగ్. ఇతను ఎప్పుడు ఆయుధం పట్టుకోలేదు. అంటే ఫస్ట్లో క్రిమినల్ సాహుల్ హమీద్ ఎప్పుడు సో వైట్ కలర్ టైపు, బ్లూ కలర్ నుంచి వైట్ కలర్కి మారాడు అతను. సో డిఫరెన్స్, డైరెక్ట్గా ఇతను చంపింది లేదు ఎవరిని, లేకపోతే ఇతను డైరెక్ట్గా వచ్చి అడవికి వచ్చింది లేదు ఎప్పుడు. సాహుల్ హమీద్ యాక్టెడ్ లైక్ అన్ ఇంపోర్టర్. ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసి, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఈ చెన్నైలో కూడా మీరు హార్బర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పాల్ రాజ్, సో ఈయన ఒక బిగ్గెస్ట్ స్మగ్లర్, ఆయన షాహుల్ హమీద్ గురించి చాలా విషయాలు షేర్ చేశారు కదా. సో అంటే లైక్ మేము తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఏముండొచ్చు అంటే పాల్ రాజు అలియాస్ బాలరాజు అలియాస్ బాల అనేవాడు అక్కడ చెన్నైలో ఫస్ట్ దొరుకుతాడు పోలీసులకి, కసిమేడు హార్బర్ దగ్గర. అప్పుడు ఫస్ట్ బయటకు వస్తుంది ఇతని పేరు. అంటే ఇక్కడ టుటికాన్ తర్వాత అయింది ఇది ఎపిసోడ్. బట్ ఇతను యాక్టివ్గా ఉన్నాడు మళ్ళీ అని మన పోలీసులకి దొరికింది, ఆంధ్ర పోలీసులకి. ఈ టుటికాన్లో దొరికాను మన వాళ్ళకే తెలియదు, అది నేను బయట పెట్టాను మళ్ళీ మీరే. అప్పుడు ఇది మాత్రం పాలరాజ్ది మన పోలీసులకు తెలిసింది. అతను పాలరాజ్ చెప్తాడు, నువ్వు నువ్వు ఇంత పెద్ద స్మగ్లర్ కదా అంటే, నేను కాదు నాకన్నా ఉన్నాడు అని అప్పుడు రివీల్ చేస్తాడు సాహుల్ హమీద్ గురించి. అట్లా చాలామంది కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, పోలీసు లోపల పెట్టి చెప్తుంటే కన్ఫెషన్ ఇంట్రాగేషన్ రూమ్లో వీళ్ళు కన్ఫెస్ చేస్తారు. అది కన్ఫెషన్ మేడ్ బై అక్యూజ్ ఈజ్ నాట్ వాల్యుబుల్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద లా. ఓకే. సో అక్కడ అతను చెప్తాడు, అక్కడ బయటకు వస్తుంది, అప్పుడు ఈయన టాస్క్ ఫోర్స్ ఉంది, రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్, ఆయన ఉదయ్ కుమార్, ఆయన ఫస్ట్ అతను ఇంట్రాగేట్ చేస్తాడు. ఓకే. తర్వాత చాలామంది మారారు టాస్క్ ఫోర్స్ హెడ్స్గా. ఒకసారి చిత్తూరులో ఎన్కౌంటర్ అయ్యి 20 మందిని చంపేస్తారు కూలీల్ని. ఓకే. వాళ్ళు కూలి కొట్టుకునే వాళ్ళని చంపేస్తారు. అది పెద్ద కేసు అయ్యి మానవ హక్కుల కేసు అదంతా అయింది. సో ఇందులో బ్లడ్ షెడ్, అందుకని నా బుక్ బ్లడ్ శాండర్స్ అని పెట్టాను. ఎగ్జాక్ట్లీ, అంటే బ్లడ్ షెడ్ అయింది కాబట్టి. ద గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్ అంటే దోపిడీ, అడవిని మహాదోపిడీ. అండ్ సార్ అంటే ఈ కేసెస్లో మీరంతా ఇక్కడి నుంచి ఆపరేషన్ చేశారు, బట్ ఇంటర్పోల్ని కనెక్ట్ అయినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అది మంచి క్వశ్చన్. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ ఓన్లీ హైదరాబాద్లో, తిరుపతిలో, శేషాచలంలోనే, చెన్నైలో, జవాదు హిల్స్ ఇట్లే చేయలేదు.
ఫ్రాన్స్లో ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఫ్రాన్స్ వాళ్ళకి లెటర్ రాశాను నేను. ఓకే, నేను ఇలా చేస్తున్నాను ఇన్వెస్టిగేషన్, నాకు డీటెయిల్స్ కావాలని. అట్లనే సింగపూర్లో ఎన్వైరన్మెంటల్ డివిజన్ ఉంది ఇంటర్పోల్, అక్కడికి వెళ్ళాం, అక్కడ మాట్లాడాం, అక్కడ ఇంటర్వ్యూలు తీసుకున్నాం, అక్కడి నుంచి డాక్యుమెంట్స్ తెప్పించాం ఫ్రాన్స్ నుంచి. ఓకే, ఇంటర్పోల్ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇక్కడ పోలీసింగ్లో మనము క్విడ్ ప్రోకో ఒకటి ట్రస్ట్ క్రెడిబిలిటీ బేస్డ్. మనకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే సోర్స్కి, కొంతమందికి ఏమో విజిల్ బ్లోవర్స్ ఉంటారు, ఈ సమాజానికి మంచి చేయాలని చెప్పేవాళ్ళు ఉంటారు, బయటపడకుండా వాళ్ళ పేర్లు. కొంతమంది ఏమో వాడికి దురద ఉంటుంది, వాడు ఏదో ఒకటి బయట చెప్పింది వాడు పొట్ట మనకు కూడా కనపడుతుంటారు మన ఇంటి పక్కన. సో అట్లా కాకుండా కొంతమందికి మన మీద ట్రస్ట్ క్రెడిబిలిటీ ఉండి, ఓ ఇతను బయట పెట్టగలడు అని మనకు చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా క్విడ్ ప్రోకో ఏంటంటే, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది జరుగుతుంది. సో నా దగ్గర ఈ రోజున ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఐఎమ్ సిట్టింగ్ ఆన్ అ బిగ్గెస్ట్ రిపాజిటరీ. ఈ మొత్తం భారతదేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు అని నేను గర్వంగా చెప్పుకోగలను. అంటే ఇది ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్, బట్ ఐ డిడ్ దట్ వర్క్, దట్ కైండ్ ఆఫ్ వర్క్. అంటే నేను అంత వర్క్ చేశాను, డాక్యుమెంట్స్ కానీ. సో చేశాను కాబట్టి ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న సాహుల్ హమీదో లేకపోతే ఇంకా మల్టిపుల్ ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ అంటే ఇంటర్పోల్ నుంచి వచ్చాక రెడ్ నోటీస్, సినిమాలో చూస్తాం రెడ్ నోటీస్ అంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని. ఒక మనిషి మీద రెడ్ నోటీస్ రావాలంటే ఎంత పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంటే వస్తుంది? రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టుకి దొరకకూడదు, సమన్స్కి NBW ఇవ్వాలి, కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి. అదే కాకుండా అతను ఈ దేశంలో ఉండకుండా వేరే దేశంలో ఉంటాడు. అదే కాకుండా 2 దేశాల్లో అది క్రైమ్ అయి ఉండాలి, కొంచెం పెద్ద క్రైమ్. ప్లస్ ఇక్కడ లోకల్ పోలీసు CIDకి రాస్తుంది, స్టేట్లో CID నోడల్ ఏజెన్సీ, అట్లనే సెంట్రల్లో CBI నోడల్ ఏజెన్సీ. సో CBI నుంచి అక్కడికి వెళ్తుంది, ఎక్కడికి ఇంటర్పోల్కి. ఇంటర్పోల్కి నోడల్ ఏజెన్సీ CBI. ఇదంతా అంటే రెడ్ కార్నర్ నోటీసు, ఎల్లో నోటీసు, బ్లూ నోటీసు రకరకాలు ఉంటాయి. రెడ్ కార్నర్ అనేది ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని, అది హైయెస్ట్. కొన్ని ఏమో ట్రేస్ చేయటం ఉంటుంది, ఎల్లో నోటీసు ట్రేస్ చేయటం. ఇదైతే రెడ్ కార్నర్ నోటీస్ అంటే పట్టుకోవాలి. సో ఇది ఎక్కడున్నవాడు, ఏ విమానం ఎక్కినా దిగినా, వీడేమో ఎక్కట్లేదు విమానం, హీఈస్ నాట్ ఆపరేటింగ్ త్రూ సమ్ అదర్ మీన్స్. ఓకే, సో మొత్తం హైడ్ అండ్ సీక్ శాటిలైట్ ఫోన్లు అండి. సో అండ్ చైనాలో మీరు అన్నారు కదా సార్ స్టార్టింగ్లో, చైనాకి చాలా ఎక్స్పోర్ట్ చేస్తారని. చైనాలో ఒక ట్రెడిషన్ విన్నాను, అంటే ఎవరినైనా పెళ్లి చేసుకుంటుంటే ఆ ఇంటి అల్లుడికి ఒక రెడ్ శాండిల్వుడ్ చైర్ ఇస్తారు, దాని వాల్యూ కూడా కోట్లలో ఉంటుందని చెప్తారు. అయితే ఈ ఎర్రచందనం ఉపయోగాల్లో మెయిన్ బాగా హై ఏ గ్రేడ్ ఏమో మనం షంషీన్ అని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ జపాన్లో. ఓకే, అది ఏ గ్రేడ్, శేషాచలంలో దొరికే ఏ గ్రేడ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఆ సౌండ్ వస్తుంది నీకు. ఆ షంషీన్ ఇన్స్ట్రుమెంట్తో మన దగ్గర ఏమంటాం, సితారా, తబలా కాదు సితారా, ఈ వీణ లాంటివి. అంటే ఆ సౌండ్ రావాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఈ ఏ గ్రేడ్ మాత్రం వాడాలి. ఏ గ్రేడ్ అంటే వేవీ గ్రెయిన్ ఉంటుంది అన్ని పని. ఆ వేవీ గ్రెయిన్ రావాలంటే మేలిమి ఎర్రచందనం. సో అది కాకుండా చైనాలో బాగా ఉపయోగం ఏంటంటే, ప్రతి ఇంట్లో, మన ఇంట్లో ఒక పెద్ద స్మార్ట్ టీవీ విత్ హై అండ్ హోమ్ థియేటర్ ఎట్లనో, ఒక హోమ్ థియేటర్ ఉంటే గొప్పగా చెప్పుకుంటారు, లేకపోతే హై అండ్ ఎక్విప్మెంట్, హై అండ్. అక్కడేంటంటే ఒక ఇంట్లో ఎర్రచందనం ఫర్నిచర్ ఉంటే 2 రకాలు. ఒకటి గొప్ప ప్రైడ్, ఎందుకంటే నీకు చైనాలో రాజులే తీసుకునేవాళ్ళు, ఒకప్పుడు రాజు తప్ప వేరేవాడు వాడేవాడు కాదు. ఓకే, అది రిచ్నెస్, గొప్పతనానికి, ఎలీట్కి. ఇంకోటి మంచి జరిగిద్దని. కొన్ని దేశాల్లో బుద్ధుడి బొమ్మ పెడతారు ఎర్రచందనంతో, కొన్ని దేశాలు. అట్లనే ఈ చైర్లు, ఈ ఫర్నిచర్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కట్నం కింద ఇస్తారు, కట్నం లాంటిది. మన దగ్గర కోట్లు. అయితే ఒక చైర్ కన్నా ఒక ఫర్నిచర్, ఒక సోఫా లాంటిది మీకు ₹1,00,00,000 ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎర్రచందనం దొరికేది మన దగ్గర, దాన్ని అంత అద్భుతంగా అందంగా ఫర్నిచర్ తయారు చేసి చైనాలో ఒక ఎర్రచందనం మ్యూజియం ఉంది, ఒక లేడీ ఉంది. ఆ లేడీ ఆవిడ అందరికి ట్రైనింగ్ ఇస్తుంది. ఆవిడ దగ్గర అక్కడ ఆర్టిజన్స్ అంటారు ఎర్రచందనం తయారు చేయడానికి. మన దగ్గర కరీంనగర్ ఫిలిగ్రీకి ఎంత ఆర్టిస్టులు ఉన్నారో, మన దగ్గర ఇది పోచంపల్లి ఇకత్ వీవర్స్, అట్లా అక్కడ అదొక ఆర్టిస్ట్.
ఓకే. వాళ్ళు అక్కడ చైనాలో ఉన్నారు, వాళ్ళందరూ చైనాలో దాన్ని తయారు చేస్తుంటారు, ఎర్రచందనం చైర్స్ ఇవన్నీ. సో ఇవి జనాలు అక్కడికి పోయి కొనుక్కుంటుంటారు, అక్కడే చైనా వెళ్ళి అక్కడే కొనుక్కొని అక్కడే వాడుకుంటారు. మన వాళ్ళు కూడా కొంతమంది నేను చూస్తాను సార్. మన వాళ్ళు తీసుకురాలేరు లెక్క అయితే. ఓకే. అంటే ఎగ్జాటిక్ కింద డిక్లేర్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నాకు తెలుసు మా నాయనమ్మ టైంలో ఇక్కడి నుంచి కడప నుంచి ఈ మన ఇంట్లో అప్పుడు రోళ్ళు ఉండేవి కదా, రోకల్ బండ్ ఉంది కదా, ఆ రోకల్ బండ ఎర్రచందనం వచ్చేది అప్పుడు, ఎందుకంటే అది గట్టిగా ఉంది, హెల్తీ అని. ఓకే. ఒక్కొక్కటి కరుగుతూ ఉంటుంది కదా కొట్టినప్పుడు, లిక్విడ్ కూడా వస్తుంటుంది, పౌడర్ కొంచెం పడి అదంతా పడినప్పుడు అది మంచి హెల్తీ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేది. ఓకే. అంటే నిజంగానే హెల్తీ అది, ఇట్స్ ప్రూవెన్ సైంటిఫిక్గా. మన బెంగళూరులో సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను అది చెప్పాను, ఎక్కువ మంది వెళ్ళి హెల్దీ అని ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్ని రోకలు అసలు అయ్యేలేవు, ఉన్నా కానీ ఏదో పిచ్చి తుమ్మ చెట్టు ఏదో వాడుతున్నారు. సో బట్ ఒరిజినల్గా నాకు గుర్తు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దశాబ్దాల క్రితం, అప్పుడులో రెస్ట్రిక్షన్స్ లేవు. అవును, కల్తీ లేదు ఫస్ట్, అప్పుడులో దొరికేది. అది అందరూ క్యాజువల్గా తెచ్చుకొని వాడుకునేవాళ్ళు రోకల్ బండ. ఇప్పుడు పెజిల్ కదా ఇలా కొట్టేది, సో దాంట్లో పౌడర్ వచ్చి మిక్స్ అయ్యి రోడ్ చట్నీలో. సో ఇక్కడ అంటే చైనా మన ఇండియాలో పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే ఒకటి ఇల్లీగల్ ఇక్కడ వాడటం, రెండు జనాలకి అంత తెలియదు. అది మొదటి నుంచి అక్కడ బుద్ధిస్ట్ కల్చర్ వల్ల కానీ, చైనీస్ డైనాసిటీస్ వల్ల కానీ, లేకపోతే ఓవరాల్గా వచ్చిన కల్చరు, అంటే దాని విలువ అది. అక్కడ బంగారం, ఇది ఎర్ర బంగారం. నా ఫస్ట్ చాప్టర్ రెడ్ గోల్డ్, అదే మాట మళ్ళీ పుష్పాలో మీకు కనపడుతుంది. నేను నా పుస్తకం ముందే రిలీజ్ అయింది. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేశారు, ప్లస్ నాది రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ నా స్టోరీ. సో అదేమో ఫిక్షను. ఓకే. సో మనం ఏంటంటే మనం అగెనెస్ట్ స్మగ్లింగ్కి, ఎర్రచందనం స్మగ్లర్లకు అగెనెస్ట్. అది సాహుల్ హమీద్ కానీ, గంగిరెడ్డి కానీ, ఎవరైనా కానీ మన రాతలు, మనం రాసిన వార్తలు మనం ఎక్స్పోజ్ చేసింది ఈ చట్టాన్ని పరిపాలించాలి. ఎర్రచందనం చట్టం కానీ మామూలు చట్టం, అడవి చట్టాలు విరుద్ధంగా జరుగుతుంది అన్నది మన ఇది. అండ్ ఇక్కడ మన బెంగళూరులో చూస్తుంటాం సార్, మైసూర్ శాండిల్వుడ్ అని చెప్పేసి సోప్స్ వస్తుంటాయి. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ శాండిల్వుడ్డే కదా? అంటే శాండిల్వుడ్ కామన్, అది మామూలుగా చందనం. ఓకే. మనకి పెళ్ళిళ్ళలో ఇలా పూస్తారు, అయితే పేరంటాలు పెళ్ళిళ్ళలో అది చందనం. అది మంచి స్మెల్ వస్తుంది. ఆ సోప్ కూడా మైసూర్ శాండిల్ సోప్ ఉంటుంది, అది చందనం. అది అక్కడ వీరప్పన మొత్తం ఆగం పట్టించాడు, కొంత పెరుగుతుంది ఇప్పుడు న్యాచురల్గా గ్రో అవుతుంటే అది. ఇది వేరు ఎర్రచందనం. ఎర్రచందనం రెడ్ కలర్లో ఉంటుంది, దీనికి అంత వాసన రాదు, వేరే స్మెల్ ఉంటుంది కానీ అరోమాటిక్ స్మెల్, బట్ దిస్ నాట్ దిస్ స్మెల్. అండ్ ఇది ఎక్కువ ఫర్నిచర్కి వాడతారు, ఇది కూడా ఫేషియల్గా వాడచ్చు, కానీ ఇది రేరు దానికన్నా. ప్లస్ ఇది బయట పెరగదు, రైతుల్లో పెరుగుతుంది కానీ పెంచుతున్నారు, కానీ అది అంత రాదు, నీకు సి గ్రేడ్ కూడా రాదు. అది కొంతమంది మోసం చేస్తున్నారు. కానీ కొంతవరకు ఆ నల్లమల్ల చుట్టూ స్లోపీ లేకపోయినా అక్కడ కొంత పర్లేదు క్వాలిటీ. ఓకే. బట్ ఓవరాల్గా నీకు ఎక్కడో ఇక హైదరాబాద్ పండిస్తే రాదు. అండ్ ఎక్కువగా మీరు చెప్పిన దాంట్లో చూస్తే మ్యాక్సిమం చెన్నై నుంచి దుబాయ్ నుంచి చైనా, లేకుంటే వేరే అదర్ కంట్రీస్ అంటారు కదా సార్, ఎక్కువగా చైనా వాళ్ళే తీసుకొని వాళ్ళే యూజ్ చేస్తారా, వాళ్ళు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారా? అసలు చైనాలోనే డిమాండ్ చాలా ఉంది. వాడు ఎక్స్పోర్ట్ చేయడానికి యూరోప్ వాళ్ళు కూడా ఒకప్పుడు దీన్ని డైగా కూడా వాడేవాళ్ళు. హెయిర్ డై కాదు, మన ఈ బట్టలు డైస్ దుస్తులకి, బట్టలుగా రెడ్ కలర్ డైగా వాడేవాళ్ళు. ఓకే. సో అది కలర్, సో డైగా వాడేవాళ్ళు యూరోప్లో. కొంత లిమిటెడ్ యూసేజ్ ఉంది, కానీ ఈ సైటిస్ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత వేరే చోటికి వెళ్ళట్లా. ఓకే. బట్ ఎక్కువ చైనాలోనే ఆవురు వాళ్ళకి చాలా కావాలి. అంటే ఈ హార్బర్స్లో కూడా ఇంత జరుగుతుంటుంది. ఇప్పుడు సినిమాలలో కూడా మేము చూస్తాం, సముద్రంలో ఒక బార్డర్ నుంచి ఇంకొక బార్డర్కి పోవాలంటే నేషనల్ సర్టిఫికేట్ ఉండాలి, కంట్రీ చేంజ్ అయిందని చెప్తుంటారు కదా, మరి ఇక్కడ కూడా అప్లికేషన్స్ రాలేదా? ఒకటి విషయం ఏంటంటే దుబాయ్ వరకేమో దీంట్లో వెళ్తుంది, ఏదన్నా పత్తి అనో, చిల్లీస్ అనో, ఐరన్ అనో, స్టీల్ అనో, వేరే ప్రొడక్ట్స్ అనో దానిలాగా వెళ్తుంది. కంటైనర్ లోపల ఇది ఉంటుంది, బయట అది సీల్డ్ అయి ఉంటుంది, మొత్తం అక్కడ మేనేజ్ చేసుకుంటారు. దుబాయ్ నుంచి ఇంకా అఫీషియల్గా వెళ్తుంది వుడ్ లెక్కన. అక్కడేం కాదు, అక్కడేం లేవు కదా రూల్స్. ఓకే. చెట్లు తప్పు కాదు నరకడం, చెట్లు అంటే ఈ చెట్టు వుడ్ కింద వెళ్తుంది, ఫర్నిచర్ వుడ్ కింద.
అక్కడి నుంచి చైనాకి వెళ్ళిపోద్ది. ఇంకా అక్కడేం రెస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, ఈ నుంచి మన దగ్గర నేరం అయింది, అక్కడ నేరం కాదు. సో మ్యాక్సిమం ఏదన్నా చెయ్యాలంటే స్మగ్లింగ్ ఈ నుంచి దుబాయ్ పంపించుకోవడం కష్టం. దుబాయ్, హాంకాంగ్, సింగపూర్, ఎక్కువ దుబాయ్, హాంకాంగ్. ఓకే, సింగపూర్ కూడా కొంత ఇప్పుడు తగ్గింది, మన వాళ్ళు అక్కడ అలర్ట్ చేసి. ఓకే, ఇది కష్టం అండి. రోజుకి కొన్ని వందల షిప్లు పోతుంటాయి ఒక పోర్ట్లో. ఉంది స్టాఫ్ తక్కువ, ఎవడెక్కడ చేస్తున్నాడో తెలియదు. మళ్ళీ దీంట్లో డబ్బులు తింటారు. మామూలుగా పోలీసు వాళ్ళని కూడా మన కస్టమ్స్ వాళ్ళని మొత్తం అంటానికి లేదు, ఎక్విప్మెంట్ లేదు ఇండియాకి, చెక్కింగ్ లేదు, మళ్ళీ చట్టాలు ఉన్నాయి. మొన్న పీడిఎస్లో వేసేదో ఆంధ్రాలో అయితే అక్కడ షిప్ని ఆపితే మళ్ళీ డ్యామేజెస్. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక స్మగ్లర్ని చేసి చేయడానికి ఎంతోమంది పోలీస్ వాళ్ళు ఉన్నా వాళ్ళకు కూడా కొంచెం రిస్క్ అనిపించినా సరే ఒక ఇండివిజువల్ పర్సన్గా మీ జర్నలిజం, మీ వాల్యూస్ని నమ్మి ఇంత దూరం వెళ్ళి ఆయన చేసి చేశారు కదా. సో ఆ మూమెంట్ మీరు అచీవ్ చేశారని ఫీల్ అయ్యి బుక్స్ రాశారు, ఆ తర్వాత స్టోరీస్ కూడా డాక్యుమెంటరీలో మేము చూస్తున్నాము. సో అమెజాన్ ప్రైమ్లో, ఎగ్జాక్ట్లీ అమెజాన్ ప్రైమ్లోనే సార్ డాక్యుమెంటరీస్లో ఉంది. సో ఎలా ఫీల్ అవుతారు సార్? అంటే ఎవరన్నా చూసి రెస్పాండ్ అయినా సరే అట్లీస్ట్ మీకు మీ మీద వచ్చిన అప్రిషియేషన్స్ ఇవన్నీ చూస్తే. అంటే ఒకటి, ఒక మంచి పని చేసినప్పుడు నేను చెప్పాను కదా, నాకు మొదట్లోనే చెప్పాను ఇంటర్వ్యూ మొదట్లో కిక్ వస్తుంది నాకు అని. ఎగ్జాక్ట్లీ, అంటే అది నేను లైటర్గా అందరికనే ఉన్నాను. అంటే ఒక సామాజిక బాధ్యత, నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించాను, దానికి ఇంపాక్ట్ఫుల్గా మనం చేశాము అన్నది నేను అనుకుంటున్న. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఒక మంచి ఎర్రచందనం స్మగ్లింగ్ మీద చేసిన ఆ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బుక్ కానీ, ఆ డాక్యుమెంటరీ కానీ, మధ్యలో రాసిన అనేక వార్తలు కానీ పేపర్లు, ఇది నాకు ఆనందాన్ని, గొప్ప అనుభూతిని, ఎందుకంటే నాకు హ్యాపీనెస్. అవును, నాకు కొన్ని కోట్లు సంపాదించిన దాంతో సమానం. అది ఒకటి, ఒక స్మగ్లర్ని మనం ఎక్స్పోజ్ చేసామని. తర్వాత అంటే దీనికి ఒక మళ్ళీ ఫర్దర్ బాధ్యత, మనం ఇంకా కమిట్మెంట్తో ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకెక్కువ ఎక్స్పోజ్ చేయాలి అని అనుకుంటాను. అంటే సరే యుద్ధానికి ఎందుకు వెళ్తున్నావు అన్నారు, యుక్రెయిన్ వెళ్తున్నప్పుడు చచ్చిపోతావు కదా అంటే ఇంట్లో చెప్పాను, నేను మా ఆవిడికి అందరికీ చెప్పాను, నేను వస్తానో రానో తెలీదు, మీరు చూసుకోండి, ఇది అంటే నా పాస్వర్డ్లు అన్నీ తెలుసు వాళ్ళకి. ఇంకా ఏమైనా తెలియని ఉంటే ఇగో ఇది నా పాస్వర్డ్, ఇది ఇక్కడ ఇది అని చెప్పి నేను వెళ్ళాను. ఎందుకంటే అక్కడ యుద్ధంలో రెడ్ జోన్లో క్రాస్ ఫైర్ అవుతుంది, మిసైల్ అటాక్స్, మనం ఎప్పుడైనా పోవచ్చు. అవును, లేదు అంటే మనం ఏమీ చేయకుండా 100 ఏళ్ళు బతుకుదామా, లేదు లేకపోతే ఏదో ఒకటి చేసి ఈ నేను ఒక్కటి బిలీవ్ చేస్తాను, ఈ సమాజంలో నా పాదముద్రలో ఉండాలి. అది ఎంతైనా చిన్నదైనా పెద్దదైనా, నేను వెళ్తున్నప్పుడు ఈ భూమిలో పుట్టినప్పుడు మనిషికి ఏదో ఒక యాంబిషను, నేను ఇక్కడ ఇది సాధించాను, ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేశాను ఈ భూమి మీద. మనం గొప్ప గొప్ప పనులు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, మన మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఎంతోమంది చాలా చాలా గొప్పలు ఉన్నారు అన్ని రంగాల్లో. ఓకే, మనం మా జర్నలిజం రంగంలో కూడా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకన్నా నా ముందు నాతో పాటు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అన్న దాంట్లో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇలాంటి చాలా ఉన్నాయి నేను ఇంపాక్ట్ క్రియేట్ చేసినవి. నా వల్ల ఒక పేదవాడికి 10 లక్షల రూపాయలు కోర్టు ద్వారా వచ్చినాయి అంటే, ఒక మ్యాన్హోల్లో పడి చచ్చిపోతే ఇంకా అంతకన్నా ఆనందం ఏముంది సార్. ఎగ్జాక్ట్లీ, అది రియల్లీ ఐ హ్యావ్ వీడియోస్ అండ్ పిక్చర్స్ టు షో దట్. ఇక్కడ కూడా నేను అడవిలో పోలీసు వాళ్ళతో గన్నులు పెట్టుకొని తిరుగుతూ వాళ్ళతో పాటు ఉండి, లేకపోతే స్మగ్లర్లతో తిరుగుతుంటే, ఇది ఒక ఛాలెంజింగ్ ఒక లైఫ్. అంటే ఏంటి, మనం రోజు కూర్చొని ఇంట్లో మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకోవటమేనా లైఫ్, లేకపోతే ఈ మామూలు వార్తలు వాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ నోట్లో చెప్పిందా కాదా, లేదు, రియల్గా మనం ఫీల్డ్లోకి వెళ్ళి రియల్గా మనం అదంతా చూసి చేసినప్పుడు అది ఒక ఫీలింగ్, అంటే ఒక గొప్ప ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఉన్న విలువ అది. సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చచ్చిపోతుంది. నేను కూడా కంప్లీట్గా న్యాయం చేస్తున్నా అంటే చేయట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ టోటల్లీ డూయింగ్ జస్టిస్ టు వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ అంటే నో అని చెప్పొచ్చు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఒకటేంటంటే వన్ ఆఫ్ ఈ జర్నలిస్ట్కి, లేకపోతే సమాజంలో ఉన్న, అంటే నేను పెద్ద సందేశం ఇవ్వటం కాదు కానీ కన్సిస్టెన్సీ, ఏదైనా విషయాన్ని ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ కన్సిస్టెంట్గా ట్రై చేస్తే, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నాడు శ్రీశ్రీ. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని, అది ఫైటింగ్ అంటే యుద్ధం చేయటమనే కాదు, ఒక విషయాన్ని కన్సిస్టెంట్గా చేస్తూ పోతే ఫలితం వస్తుంది. ఆ ఫలితంతో మనకి ఆనందం వస్తుంది. ఇప్పుడు చిక్కుముళ్ళు కూడా విడిపోతాయి. ఇంకోటి, మనం దైవం అనుకుంటామా, కాలం అనుకుంటామా, థియరీ ఆఫ్ రిలేటివిటీ అనుకుంటామా, మనకి ఏదో విధంగా సాయం అందుతుంది ఆ యుద్ధంలో, ఆ ప్రయత్నంలో.
సో నాకు అందింది అది వాట్ ఎవర్ డివైన్ ఇంటర్వెన్షనా వాట్ ఎవర్ అది ఏదైనా కొంచెం కమిట్మెంట్తో ఇష్టంగా నేను ఇష్టంగా చేస్తా ఏది చేసినా నాకు కష్టం అనిపించినప్పుడు వదిలేస్తా ఓకే సో ఆ ఇష్టంగా చేసినప్పుడు మనం ప్రేమించినా ద్వేషించినా ఎక్కువే అంటే ఏదైనా ఆ సబ్జెక్ట్ని కానీ ఏదైనా దాంట్లో బాగా లీనం అయిపోయి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఆ ఇంటర్వ్యూలో లీనం అయిపోవటం లేకపోతే ఒక క్లాస్ చెప్తుంటే ఒక లెక్చర్గా నేను చాలా చోట్ల వెళ్తుంటాను చెప్పడానికి అక్కడ వెళ్తే ఆ లీనం అయిపోయి అందులో మమేకం అయిపోయి అందులో బాగా ఉండి ఎట్లయినా సాధించాలి అన్నది సరే కొన్నిసార్లు విఫల ప్రయత్నాలు కొన్నిసార్లు సఫల ప్రయత్నాలు అవుతుంటాయి. సో బేసిక్గా సమాజంలో ఏదో ఒక రకంగా రాంగ్ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది ఏదో విధంగా. అది ఒకడు రోడ్డుల పక్కన జరుగుతుండొచ్చు, చిన్న చిన్నవి ఉండొచ్చు. సో మన బాధ్యత ఏంటంటే దాన్ని బయటికి తీసుకురావటం, దాని మీద మాట్లాడటం. ఈ ఊరికినే ఈ రీల్స్లో అంటే రీల్స్ చేయొద్దు చూడొద్దు బట్ పీపుల్ షుడ్ అంటే దీనికి ఒక సోషల్ అవుట్పుట్ ఉండాలి, ఒక ఇంపాక్ట్ ఉండాలి. ఏంటి ఈ సమాజంలో మనం వాట్ ఆర్ వీ డూయింగ్ దట్, వాట్ ఈజ్ ఇంపాక్ట్ వీఆర్ క్రియేటింగ్. నీ పాదముద్రలు ఏంటి వెనకాల చూసుకున్నప్పుడు ఓకే అది చిన్నదైనా ఏదైనా అట్లాంటి వాళ్ళే సక్సెస్ అయ్యారు లైఫ్లో. సో నేను ఒక సాధారణ రైతు బిడ్డగా ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఒక పట్టణంలో చదువుకొని చిన్న పట్టణంలో నేను ఈ రోజున నేను 24 దేశాలు తిరిగాను, యూనిసెఫ్ అవార్డు ప్లస్ ఈ అందరూ నన్ను నేషనల్ బయోడైవర్సిటీ ఐ వాజ్ అ స్పీకర్ ఫర్ ఆల్ ది ఏజెన్సీస్. సో అది వెరీ హైలీ కాన్ఫిడెన్షియల్ థింగ్. దాంట్లో అంటే దట్ ఇట్ సెల్ఫ్ సోర్స్ అది జర్నలిజం అయినా ఇంకొకటైనా మనం ఎదగాలనుకుంటే ఉన్నత శిఖరాలకి ఎదగలం. జర్నలిజంలో ఉండి ఇన్ని దేశాలు ఇన్ని ఫెలోషిప్స్ లండన్ వాడు పిలిచి అమెరికా వాడు పిలిచి అందరు పిలిచి మనల్ని ఫెలోషిప్స్ ఇచ్చి మనం యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ ఇట్లా చదువుకున్నాం. ఓకే సో ప్యాషన్తో చేయాలి, కమిట్మెంట్తో చేయాలి. ఏది చేసినా అది చిన్న పని అయినా, అది చీరలు బిజినెస్ అయినా చిన్నదైనా ఏది చేసినా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేస్తే హార్ట్ఫుల్గా కంటిన్యూస్. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, షాహుల్ హమీద్ తన కెరియర్ ప్రారంభించినప్పుడు ఎంత సంపాదించేవాడు సార్? అంటే లైక్ అంటే చెన్నై పోర్ట్స్లో నుంచి ఎదిగిన వ్యక్తి కదా, అప్పట్లో అంటే 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయింటుందా ఆయన జీవితం? అంటే నాకు కరెక్ట్గా స్పెసిఫిక్గా నేను చెప్పలేను అప్రాక్సిమేట్, ఎందుకంటే అప్పుడు వాల్యూ 1000 రూపాయలు ఇప్పుడు 1,00,000 రూపాయలతో సమానం. సో బట్ హీ స్టార్టెడ్ ఎస్ అన్ హంబుల్ బిగినింగ్. ఓకే ఒక సాధారణ బిగినింగ్తో కర్చీఫ్లు అమ్ముకోవటం దగ్గర నుంచి, తర్వాత సిగరెట్ స్మగ్లింగ్ నుంచి, తర్వాత ఎర్రచందనం స్మగ్లర్గా వెళ్ళి ఇప్పుడు కంపెనీలు పెట్టి వేరే బిజినెస్లు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తాడు నేను జెన్యూన్ బిజినెస్లు చేస్తున్నాను అని. ఇప్పుడు కరెంట్గా ఆయన దగ్గరికి వెళ్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. అవును, అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్లో ఆయన పేరు రావట్లేదు ఇప్పుడు. బట్ అక్కడైతే ఆయన మీద కేసులు ఉన్నాయి, 36 కేసులు ఉన్నాయి, ఆ ఇంటర్పోల్ నోటీస్ ఉంది, ఆయన పాత కేసులకు సమాధానం చెప్పాలి, ఆయన ఆస్తులు ఎలా వచ్చినాయి అని చెప్పాలి, ఆయనకి ఎవరున్నారు బినామీలు అని తేలాలి, ఇవన్నీ తేలాలి కదా. సో ఓవరాల్ ఎంత సంపాదించుంటారు సార్? అది 1000 కోట్లే. 1000 కోట్లు అంటే ఒక కర్చీఫ్ అమ్మే వ్యక్తి ఈరోజు 1000 కోట్లు సంపాదించే స్టేజ్ వరకు వెళ్ళారు. అది కూడా శేషాచలం అడవుల్ని నమ్ముకొని. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. ఎగ్జాక్ట్లీ అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు మద్రాసులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు, ఎర్రచందనాన్ని నమ్ముకొని. ఓకే, ఎర్రచందనాన్ని నమ్ముకొని అమ్ముకొని నమ్మి అమ్మి. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొన్ని విషయాలు చెప్పడానికి కూడా ఆలోచిస్తారు చాలామంది, బట్ మీరు బుక్స్ రాసి దాన్ని ప్రజెంట్ చేసి మళ్ళీ డాక్యుమెంటరీస్ చేసి అది విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూస్లో కూడా ఒకసారి రీకాల్ చేయడం అనేది వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. సో చూశారు కదండి, అంటే పేరుకి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చారు ఈ వ్యక్తి, కానీ అనుభవం చూస్తే ఎంతో దూరం వెళ్ళింది. సో ఏమైనా సరే మనం ప్రయత్నిస్తే సక్సెస్ అవుతామని చెప్పడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ మన ముందరున్న వ్యక్తి అని చెప్పుకోవాలి. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక షాహుల్ హమీద్ అనే వ్యక్తి గురించి మీకు తెలిసాక మీకు ఏమనిపించింది అండ్ సార్ గురించి కూడా మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.